మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కూడా ఈ యొక్క సాయంకాలపు ఆన్లైన్ బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరొకసారి మరి ప్రభు యొక్క వాక్యాన్ని మనందరూ కూడా ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన చక్కని అవకాశం బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి మీరు కూడా చాలా క్రమంగా ఆసక్తిగా ప్రతి వారం కూడా ఈ యొక్క బైబిల్ స్టడీలో పాల్గొంటూ మరి కేవలం వినడం మాత్రమే కాకుండా మరి అక్కడక్కడ నేను అడుగుతున్నప్పుడు స్పందిస్తూ, అలాగే దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి విషయాలను, మీరు ఈ యొక్క బైబిల్ స్టడీలు నేర్చుకున్నటువంటి సంగతులను కూడా మీరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ మరి నేర్చుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. వాస్తవంగా ఒకరు సర్వే చేశారు. ఆ సర్వేలో ఎందుకు సర్వే చేశారంటే, అంటే ఎఫెక్టివ్గా నేర్చుకునే విధానం ఎలా ఉంటుంది అని గనక వాళ్ళు సర్వే చేస్తే, మరి ఏదో కేవలం వినడం మాత్రమే కాదు, లేక చదవడం మాత్రమే కాదు, కానీ మరి పార్టిసిపేట్ చేస్తూ మరి నేర్చుకుంటున్న సంగతులను మరి మనం ఇతరులతో పంచుకుంటూ ఉండగా అప్పుడు ఎక్కువ మనం నేర్చుకుంటాం అని వాళ్ళు ఆ సర్వేలో చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేసేటప్పుడు కేవలం జస్ట్ విని వెళ్ళిపోవడం మాత్రమే కాకుండా మరి మీరు పార్టిసిపేట్ చేస్తూ, మీరు ఇన్వాల్వ్ అవుతూ, దేవుడు మీతో మాట్లాడుతున్న సంగతులను కూడా పంచుకుంటూ, అలాగే ఈ బైబిల్ స్టడీ అయిన తర్వాత ఈ దేవుడు ఈరోజు మీతో మాట్లాడిన సంగతులను మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మీరు ఎక్కడైతే స్టడీ చేస్తున్నారో ఆ కాలేజీలో కావచ్చు, మీ ఫ్రెండ్స్కి, మీ రూమ్మేట్స్కి, మీ నైబర్స్కి కూడా మీరు ఎప్పుడైతే మీరు పంచుకుంటారో అప్పుడు ఎక్కువ మీరు నేర్చుకోవడం జరుగుతుంది అని ఆ సర్వేలో చెప్పారు. అది చాలా వాస్తవం. మరి నేను కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకి చెబుతున్నప్పుడు, ఇతరులకు బోధిస్తున్నప్పుడు దేవుడు నాకు ఎన్నో విషయాలు, పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే, కేవలం మరి మనం వినడం మాత్రమే కాకుండా ఆ ప్రకారంగా చేస్తూ అదే సంగతులను ఇతరులు కూడా నేర్పించమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మరి ప్రభు మరి మనందరికి కూడా మరి అటువంటి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. మరి మీ అందరికి తెలిసినట్టుగా మనం గత కొద్ది వారాలుగా క్రొత్త నిబంధనలోని మొదటి 4 పుస్తకాలు, 4 సువార్తలు కంప్లీట్ చేసుకొని 5వ పుస్తకం అయినటువంటి అపోస్తుల కార్యాలకి మనం వచ్చాం. మరి ఆ అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మరి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఓకే, సో ఈ బైబిల్ స్టడీ ఎటువంటి బైబిల్ స్టడీ అంటే ఒకసారి చదవండి. స్లైడ్ మీద మీరు చూస్తున్నారు కదండి, చదవండి. ఏముంది అక్కడ? సిస్టమాటిక్ బైబిల్ స్టడీ. ఓకే, యా. సో కాబట్టి మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నది ఒక క్రమమైన రీతిలో, నేను చెప్తుంటాను కదా, మామూలుగా క్రమమైన రీతిలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. అలాగే అక్కడ నేను మెన్షన్ చేయలేదు కానీ వర్డ్ సిస్టమాటిక్, ఇన్ డెప్త్ బైబిల్ స్టడీ, ఒక లోతైన విధానంలో, అలాగే ప్రాక్టికల్ అప్రోచ్తో మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం. ఇక్కడ మీరు ఒక కొత్త పదాన్ని మీరు చూస్తున్నారు ఈరోజు. ఆ నెక్స్ట్ వర్డ్ చదవమ్మా, ఏముంది అక్కడ? ట్రాన్స్ఫర్మేటివ్ బైబిల్ స్టడీ. ఓకే, ఈ బైబిల్ స్టడీ ఎటువంటి బైబిల్ స్టడీ? వాట్ వి ఆర్ డూయింగ్ హియర్ ఇస్ ట్రాన్స్ఫర్మేటివ్ బైబిల్ స్టడీ. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటి చెప్పండి, తెలిసిన వారు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటమ్మా? రూపాంతరం, మార్పు చెందడం. మార్పు చెందడం లేక రూపాంతరం బైబిల్ భాషలో చెప్పాలంటే, లేదు సింపుల్గా చెప్పాలంటే కూడా మన జీవితంలో ఒక గొప్ప మార్పును, చేంజ్ అనేది చూడడం. కాబట్టి ఈ చేంజ్ మనలో, మన హృదయంలో, మన మనస్సులో, మన ఆత్మీయ జీవితంలో, మన స్పిరిచువల్ లైఫ్లో మరి బైబిల్ స్టడీ ఏం చేస్తుంది అంటే, కేవలం ఏదో మనం ఇది చదవడం, లేకపోతే వినడం, లేక కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం, లేక కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, కొంత నోట్స్ రాసుకోవడం, లేకపోతే ఇలాగ నేను పవర్ పాయింట్స్ ఇవి ప్రజెంట్ చేస్తున్నప్పుడు అవి కీన్గా అబ్జర్వ్ చేయడం మాత్రమే కాదండి. మరి తద్వారా ఇవన్నీ మనం చేయాలి. ఇవన్నీ చేస్తుండగా చివరికి అది ఎండ్ రిజల్ట్ ఏం జరగాలండి? ఎండ్ రిజల్ట్ ఏముండాలి? ట్రాన్స్ఫర్మేషన్. ఎస్, ట్రాన్స్ఫర్మేషన్ మనలో జరగాలి. ఆ మార్పు
లేకపోతే ఆ రూపాంతర అనుభవం మనకు కలగాలి. కాబట్టి ఈ ఆన్‌లైన్ బైబిల్ స్టడీస్ ప్రార్థనాపూర్వకంగా ఇవి మేము చేస్తున్నాం. కాబట్టి దేవుడు మనందరితో కూడా మాట్లాడాలి. దేవుడు మనందరి యొక్క మనస్సులను, హృదయాలను, మన ఆత్మీయ జీవితాలలో దేవుడు జోక్యం చేసుకొని, మరి మన జీవితాల్లో ఇటువంటి గొప్ప మార్పు, డివైన్ చేంజ్, అది డివైన్ చేంజ్ లేక ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకురావాలనే ప్రార్థన ఆశతో ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క బైబిల్ స్టడీ చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా అదే ఆశ కలిగి ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఈ బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేయడానికంటే ముందుగా మీరు కొంతసేపు పర్సనల్‌గా ప్రేయర్ చేసుకొని, ప్రభువా మరి ఈ దినాన జరిగేటటువంటి బైబిల్ స్టడీ ద్వారా నాలో మరి అటువంటి ట్రాన్స్‌ఫర్మేషన్, అటువంటి మార్పు, అటువంటి దైవికమైనటువంటి మార్పు నేను చూడాలి ప్రభువా. మరి మీ యొక్క వాక్యము ద్వారా, మీ అద్భుతమైన లేఖనాల ద్వారా నాతో మాట్లాడండి అని ప్రార్థించాలి. ఎందుకంటే మరి బైబిల్‌లో మరి కీర్తన 119లో కీర్తనాకారుడు కూడా ఆయన ఏం చేస్తారు? ఒక ప్రార్థన చేస్తారు. అది చాలా అద్భుతమైన ప్రార్థన. అది మీకు చూపించి ఈనాటి బైబిల్ స్టడీలోకి వెళ్దాం. దయచేసి ఎవరైనా కీర్తనలు 119 సామ్ 119 వర్స్ 18 చదవండి. 18వ వచనం. కీర్తనలు 119, 18 చదవమ్మా. తెలుగైనా పర్వాలేదు, ఇంగ్లీష్ అయినా పర్వాలేదండి. దయచేసి అందరు కూడా బైబిల్స్ నేను ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరియున్నాయి. చాలు. ఇక్కడ కీర్తనకారుడు చేస్తున్న ప్రార్థన ఇది. నీ ధర్మశాస్త్రంలో నేను నీ వాక్యమును బట్టి నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవము. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రంలో, దేవుని యొక్క వాక్యంలో మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి మనం దీన్ని అధ్యయనం చేస్తుండగా ఆశ్చర్యకరమైన సంగతులు ఇందులో ఉన్నాయి. దేవుడు మన కొరకు వ్రాయించిన అద్భుతమైన సంగతులు ఉన్నాయి. కాబట్టి దాని ద్వారానే మన యొక్క జీవితం మార్చబడుతుంది, లేక రూపాంతర అనుభవంలోకి వెళ్తుంది. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని ప్రార్థనా పూర్వకంగా ఈనాటి బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేద్దాం. మంచిది. మరి అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ఇది వరకు మనం 4 అధ్యాయాలు ముగించుకున్నాం. ఈరోజు 5వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ 5వ అధ్యాయానికి నేను ఇస్తున్నటువంటి టైటిల్ ఒకసారి ఎవరైనా చదువుతారా? మైక్ ఆన్ చేసుకొని. ఇక్కడ ఉంది టైటిల్. హోలీనెస్, పవర్ అండ్ పర్సివరెన్స్ ఇన్ ది ఎర్లీ చర్చ్. ఓకే. ఆదిమ సంఘంలో పరిశుద్ధత, శక్తి మరియు సహనము అనే ఒక అంశాన్ని ఈరోజు 5వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని మరి మనము అధ్యయనం చేసుకోబోతున్నాం. మంచిది. మనం దీన్ని ఈజీగా, ఈ అధ్యాయం అంతా కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి నేను వీటిని ఒక 5 డివిజన్స్, అంటే 5 సెక్షన్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది. ఒక 5 భాగాల కింద దీన్ని మనం చదువుకుందాం. మొదటి భాగము మనం చూసినట్టయితే 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. ఇదంతా కూడా ఒక సెక్షన్. సో కాబట్టి ఎవరైనా దయచేసి మైక్ ఆన్ చేసుకొని తెలుగులో అయినా, ఇంగ్లీష్లో అయినా, ఏ బైబిల్ మీ దగ్గర ఉంటే ఆ బైబిల్లో ఒకరు స్పష్టంగా చదివి వినిపించండి 1-11 వచనాలు. మిగతా వారు దయచేసి మీ దగ్గర బైబిల్స్ ఉంటే జాగ్రత్తగా మీరు చూడండి, ఫాలో అవ్వండి, అలాగే జాగ్రత్తగా వినండి. ప్రక్కన ఒక నోట్బుక్ పెట్టుకొని చెప్పబడుతున్నటువంటి విషయాలను మీరు కూడా నోట్ చేసుకోవాల్సిందిగా ప్రభుపేట కోరుతున్నాను. ఎవరైనా 1-11 వచనాలు చదవండి దయచేసి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకని వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల ఎదుట పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితో అబద్ధమాడుతూ అని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినిచూనే పడి ప్రాణం విడువగా వినిన వారికందరికీ మిగుల భయం కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి.
ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగుక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకామె, అవును, ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? అదిగో, నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి. వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమెను పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారందరికిని మిగుల భయం కలిగింది. ఓకే, థ్యాంక్ యూ. గమనించండి, ఈ మొదటి 11 వచనాలు చదువుకున్నాం. ఈ మొదటి 11 వచనాల్లో మనం చూసేటటువంటి ఒక అంశం, థీమ్ లేక టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు హెడ్డింగ్ చదవండి ఇక్కడ. The sin of Ananias and Sapphira. ఓకే, ద సిన్ ఆఫ్ అననీయాస్ అండ్ సఫైరా. అన్నీయ సఫీరా యొక్క పాపము అనే విషయాన్ని ఇక్కడ మరి మనము చూస్తున్నాం. గమనించండి, మరి మనం ఇంతకుముందు 4వ అధ్యాయంలో చూస్తున్నట్టుగా ఆ రోజుల్లో ఆదిమ సంఘము ఎప్పుడైతే మరి భూమి మీద అధికారికంగా అఫీషియల్ గా చర్చ్ అనేది స్టార్ట్ అయిందో, ఆ పెంతెకోస్తు దినం మొదలుకొని ఇప్పుడైతే మరి దేవుని యొక్క ఆత్మ వారి మధ్యలో పనిచేయడం ద్వారా అనేక మంది తమ పాపాల విషయమై ఒప్పించబడి మారు మనసు పొంది బాప్తిస్మాన్ని పొందుకొని మరందరూ కూడా సంఘంలో చేర్చబడ్డారు. మరి ఆ రీతిగా సంఘము క్రమక్రమంగా ఎదుగుతూ ఉంది. ఆ రీతిగా అపోస్తులు అందరూ కూడా దేవుని యొక్క సేవ జరిగిస్తూ ఉన్నారు. మరి వారందరూ కూడా మనం 2వ అధ్యాయం 42లో చెప్తున్నట్టుగా క్రమంగా వారు అపోస్తుల బోధ ఎందు కానీ, రొట్టె విరుచుట ఎందు కానీ, సహవాసం ఎందు కానీ, ప్రార్థన ఎందు కానీ వారు క్రమంగా ఉన్నారు, ఎడతెగకున్నారు. ఇక తర్వాత చాలా ఐక్యత కలిగి ప్రార్థనా పూర్వకంగా అందరూ కూడా ఒకరినొకరు వారు దేవుని ప్రేమను చూపించుకుంటూ, ఏవైనా కష్టాలు వచ్చినా కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ, బలపరుచుకుంటూ, అలాగే ఇంకొక పని కూడా చేశారు. అదేంటంటే వారికి ఉన్నదంతా కూడా అమ్మి వారు ఏం చేశారంటే, మనం గనక 2వ అధ్యాయం 44లో చూస్తే, మరి విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టింది అని మనం చూస్తున్నాం. ఇంకా అలాగే వారందరూ కూడా ఇంకేం చేస్తున్నారు, మనం ఒకసారి కనుక 4వ అధ్యాయము 38 ఒకసారి చదువుతారా? 33 సారీ. ఇదియో కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములనైనా ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వాని అక్కర కొలది పంచిపెట్టారు కనుక వారిలో ఎవరికి కొదవలేకపోయింది. చాలు. సో ఈ అననీయ సఫీరా సన్నివేశము మనకు అర్థం అవ్వాలంటే, ఈ ముందు బ్యాక్గ్రౌండ్ 2వ అధ్యాయంలో మనం చూసాము. అలాగే ఈ 4వ అధ్యాయం చివరి భాగంలో కూడా మరి ఆ రోజులు వారు ఏం చేశారంటే, వారి యొక్క ఇండ్లు కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ, ఆస్తిపాస్తులు, స్థిర చరాస్తులు అన్నీ కూడా అమ్మి వచ్చినటువంటి వెల ఆ మొత్తాన్ని తీసుకుని వచ్చి అపోస్తలుల దగ్గర వారు పెట్టారు. ఇక అపోస్తలులు ఏం చేశారంటే, దాన్ని ఒక కామన్ ప్రాపర్టీగా, మరి ఉమ్మడి ఆస్తిగా పరిగణించారు. లేక ఒక కామన్ అకౌంట్ లాగా వాళ్ళు దాన్ని క్రియేట్ చేసి వారు ఏం చేశారు, మరి ఎవరికి అక్కర వస్తే వారు అక్కడికి వచ్చేవారు. కాబట్టి అక్కడ ఇంకా పేద ధనిక అనే భేదం లేదు. అదొకటి. రెండవది, ఇక మాకు కష్టం వచ్చింది, కష్టంలో మాకు ఆదుకునే వారు ఎవరు లేరు, మాకెవరు సహాయం చేయలేరు, తోటి విశ్వాసులు కూడా మరి మాకు సహాయం చేయలేదు అనేటటువంటి కొరత, ఇబ్బంది వారు కలగకుండా, ఎందుకంటే జెన్యూన్ గా ఎవరికి ఏ అవసరత, ఎవరికి ఏ సమస్య వచ్చినా వారు తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చేవారు అపోస్తలుల దగ్గరికి. ఎందుకంటే వారంతా కూడా తమ ఆస్తులు అమ్మి అక్కడే పెట్టారు కాబట్టి అక్కడికే వచ్చేవారు. వారు కూడా మరి అంటే వీళ్ళు జెన్యూన్ గా చెప్పేవారు, దాన్ని
వాళ్ళు అంతా కూడా సమిష్టిగా పంచిపెట్టేవారు. కాబట్టి ఎవరు కూడా ఇంకా మాకు కొరత వచ్చింది, మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఎవరు మాకు సహాయం చేయట్లేదు, ఆదుకోవట్లేదు, విశ్వాసులైన వారు కూడా ఆదుకోవట్లేదు అని ఈ రోజుల్లో మనం ఫేస్ చేస్తున్నటువంటి ఆ సమస్యలు అయితే మరి ఆ రోజుల్లో లేవు. ఈ రోజుల్లో మనకు ఆ యొక్క పద్ధతి లేదు కానీ మరి ఆ రోజుల్లో ఒక విధంగా చాలా అద్భుతమైనటువంటి పద్ధతి వాళ్ళు అనుసరించారు. కాబట్టి ఆ రీతిగా కొనసాగుతున్న క్రమంలో మరి ఏం జరిగింది? అననీయ, సపీరా అనే దంపతులు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళ గురించి మనం మొదటి 11 వచనాలు చదివాం. అయితే వీళ్ళేం చేశారు? అందరిలాగా వీళ్ళు కూడా తమకున్నటువంటి పొలాన్ని అమ్మారు. అమ్మిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? మొత్తాన్ని తీసుకొని వచ్చి అపోస్తలుల దగ్గర పెట్టాలి. అయితే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు రహస్యంగా కొంత డబ్బులు వాళ్ళు దాచుకొని మిగతా తీసుకుని వెళ్ళి పేతురుకి ఇచ్చి, మరి ఇదిగోండి ఇంతే పొలం అమ్మామండి, మాకు ఇంతే వచ్చింది. ఇంతే వచ్చిందా చెప్పండి నిజంగా అని అడిగినప్పుడు అవునండి అంతే వచ్చింది, ఇంతే అమౌంట్ అని వాళ్ళు ఆ రీతిగా ఒకరి తర్వాత ఒకరు అబద్ధాన్ని చెప్పడం జరిగింది. మొదట అన్నయ్య వచ్చాడు, మరి అక్కడ ఆయన అలా చెప్పాడు. సో ఆయన ఎలా చెప్పాడు మరి అంటే వాళ్ళు చెప్పిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే భయంకరమైనటువంటి శిక్ష ఆన్ ద స్పాట్ అక్కడికక్కడే వారి మీద వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన అలా చెప్పాడో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టాడు, చనిపోయాడు. ఒక 3 గంటల తర్వాత మళ్ళీ భార్య తెలియకుండా ఆమె వచ్చింది అక్కడికి. మరి ఆమెను కూడా పేతురు అడిగితే ఆమె కూడా అలాగే భర్తలాగా ఆమె కూడా అబద్ధం చెప్పింది. కాబట్టి ఆమె కూడా వెంటనే అక్కడికక్కడే ప్రాణాలు విడిచి చనిపోయింది. ఇద్దరు కూడా ఒక 3 గంటల కాల వ్యవధిలో ఇద్దరు కూడా అక్కడే ప్రాణాలు విడిచిపెట్టేశారు. ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది అని చూస్తే మనం 3వ వచనంలో మనం చూస్తే వాళ్ళు ఏం చేశారంటే ఏదో మనిషికి అంటే అక్కడ ఉన్న దైవ సేవకుడు పేతురుకి అబద్ధం చెప్పలేదు కానీ వారు ఎవరికి విరుద్ధంగా అబద్ధం చెప్పారనుందండి అక్కడ 3వ వచనం ప్రకారం చూసి చెప్పండి మీలో ఎవరైనా. పరిశుద్ధాత్మ అంటే వాళ్ళు ఎవరిని మోసం చేశారు వాస్తవంగా అంటే మేము ఇక్కడ దైవజనుడు పేతురు గారిని మోసం చేయొచ్చులే అనుకున్నారు. వాళ్ళకి తెలియదు కదా మేము ఎంత కమ్మామో, ఇంతే అని చెప్తే సరిపోతుందిలే, వాళ్ళు ఏం చూస్తారా చూడరు కదా అనుకున్నారు. కానీ అక్కడ ఆ పరిశుద్ధాత్మనే మోసం చేయాలని వాళ్ళు అనుకున్నారు. వాస్తవంగా అది వాళ్ళదే కాబట్టి వాళ్ళేమీ అలా చేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకే పేతురు అనేది మీదే కదా, ఇది తర్వాత వాళ్ళు చెప్పుండొచ్చు కూడా. ఓకే, మేము ఇంతకు అమ్మాము, ఓకేనా, పొలాన్ని అమ్మాము, ఇంత వచ్చింది, మరి మేమంతా ఇంత వచ్చింది, అందులో మేము కొంత తీసుకుని మిగతాది మీకు ఇచ్చామని కూడా చెప్పి ఉండొచ్చు. ఆప్షన్ కూడా వాళ్ళకు ఉంది. ఓకే, అయితే వాళ్ళు అలా చెప్పలేదు. అలా చెప్పకుండా వాళ్ళు ఏం చేశారంటే కొంత వాళ్ళు దాచుకొని ఇంకా అబద్ధం చెప్పి మేనేజ్ చేసేద్దాంలే అని అందరూ ఒక మార్గంలో వెళ్తూ ఉంటే వీరు మాత్రం ఆ మార్గాన్ని కాకుండా ఆ విధానాన్ని కాకుండా పరిశుద్ధాత్మకే అనగా దేవునికి వ్యతిరేకంగా అబద్ధం మరి వాళ్ళనుకున్నారు. అబద్ధము ఏముంది, చిన్న పాపమే, చిన్న విషయమే కదా, వాళ్ళు చిన్న పాపం కూడా అలాగే పరిగణించలేదు. ఒకవేళ అలా కనుక అనుకుని ఉంటే వారు అది చెప్పుండేవారు కాదేమో. అయితే చిన్న విషయమే కదా, జస్ట్ అబద్ధమే కదా, మేనేజ్ చేసేయచ్చులే, పేతురు గారికి ఏం తెలియదులే, మనం మేనేజ్ చేయొచ్చు. ఈ రోజుల్లో కూడా కొంతమంది అలా అనుకుంటారు కదండి. అయితే అలా అనుకోవడంలో ఎవరిని మోసపుచ్చుతున్నాము, ఒక విధంగా ఎవరికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తున్నట్టు అలా కనుక చేస్తే దేవునికి వ్యతిరేకంగా మీరు చేస్తున్నట్టే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేస్తున్నట్టే. తర్వాత దాని ద్వారా తప్పకుండా పర్యవసానాలు ఉంటాయి. మరి అక్కడైతే వెంటనే మనం చూస్తాం కదా, వాళ్ళు అక్కడికక్కడే పడి చనిపోయినట్టుగా, ప్రాణాలు విడిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వీరు ఇక్కడ విషయం ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధతను వీరు ఘనపరచలేదు, లేక దేవుని యందలి భయభక్తులు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎందుకు అలాంటి శిక్ష వారి మీదకి వచ్చింది, ఎందుకు అంటే ఆ రీతిగా అకస్మాత్తుగా అంటే మనం అనుకోవచ్చు మరి చిన్న విషయమే కదండి, అబద్ధమే కదా, మరి అబద్ధానికి ఎందుకు అంత శిక్ష వారి మీదకి రావాల్సి వచ్చింది అంటే వెంటనే ప్రాణాలు విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని గనక ఆలోచిస్తే మనకు ఒకటి తెలుసు, జనరల్గా సాధారణంగా దేవుడైతే మరి ఆయన అన్యాయస్తుడు కాదు,
ఆయన ఏది చేసినా అన్యాయం చేయడు, అంత న్యాయంగానే ఆయన జరిగిస్తాడు, ఫెయిర్ గానే ఉంటుంది. తర్వాత ఇంకా ఖచ్చితంగా మరి ఆయన యొక్క చిత్తం లేకుండా ఏది కూడా ఆయన అనుమతించడు. సో కాబట్టి ఆయన నామ ఘనత కొరకు మరి ఆయన మరి ఏదైనా ఆయన జరిగించే దేవుడే. కానీ ఆయన ఒక పని చేసినప్పుడు అది అన్యాయంగా అయితే మనుషుల్లాగా అన్యాయం అయితే చేయరు. లేకపోతే పార్షాలిటీ, పక్షపాతం చూపించే దేవుడైతే కాదు. అంటే ఒకరిని ఒకలాగా దేవుడు చూసి ఇంకొకరిని ఇంకొకలాగా చూసే దేవుడైతే మన దేవుళ్ళు ఇటువంటి లక్షణాలు అయితే ఉండవు. ఆయనలో నీతి, పరిశుద్ధత, న్యాయము, లేక అందరినీ సమానంగా ప్రేమించేటువంటి స్థితి అన్నీ ఉంటాయి. కాబట్టి నో డౌట్. కాబట్టి అక్కడ మరి దేవునిలో మరి మనం ఏమాత్రం కూడా మరి చిన్న తప్పు పట్టడానికి కూడా అసలు అవకాశమే లేదు. మరి తప్పంతా ఎవరిది? అననీయ, సపీరాదే. కాబట్టి వారు దేవునికి విరుద్ధంగా, అక్కడ పేతురు చెప్తున్నాడు కదండి 3వ వచనంలో, పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికే వారు అలాగా చేశారు. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకే అలా చేశారు. కాబట్టి ఈవెన్ మనకు 9వ వచనం కూడా చూస్తే, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుతురి అని మనకు పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా చేశారని చెప్పడానికి రుజువు ఏంటంటే, మరి అక్కడ 3వ వచనం ప్రకారం పేతురు మొదటగా అననీయతో మాట్లాడతారు కదండి. ఇక రెండవదిగా మళ్ళీ ఆయన చనిపోయిన 3 గంటల తర్వాత మరి ఆయన భార్య సపీరా వచ్చినప్పుడు అక్కడ కూడా పేతురు మాట్లాడినప్పుడు ఆమె ఏమంటది? అవునండి, ఇంతకీ మేము అమ్మాయి చెప్పిన తర్వాత 9వ వచనంలో పేతురు ఏమన్నాడు? ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుతురి. కాబట్టి వారిద్దరూ కూడా ప్రభువునే శోధించడానికి, వాస్తవంగా చెప్పాలంటే ఈ మాటలు వింటున్నప్పుడు మీకు ఏ సన్నివేశమైన గుర్తుకొస్తుందా? అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఉపవాస ప్రార్థన, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన వెంటనే ఆయన వేటిని ఎదుర్కొన్నాడండి? వేటిని ఎదుర్కొన్నాడు ఆయన? శోధనలు ఎదుర్కొన్నప్పుడు మరి ప్రభువునే శోధించడానికి సాతాను పూనుకున్నాడు కదా. కాబట్టి అందులో భాగంగా ప్రభు చెప్పిన మాట కూడా, నీ దేవుణ్ణి శోధించవలదు అని ఉంటుంది. 3 సార్లు వచ్చినటువంటి ఆ 3 శోధనల్లో ప్రభువు మరి సాతానుతో కూడా చాలా స్పష్టంగా నీవు దేవుణ్ణి శోధించవద్దు, దేవుణ్ణి శోధించకూడదు అని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండంలో ఉన్నటువంటి ఆ మాటల్ని తీసి ఎత్తిపట్టి ప్రభు ఆ మాటలు చెప్పారు. కాబట్టి ఒక విధంగా సాతానుడు క్రీస్తుని లేక దేవుణ్ణే శోధించడం ప్రారంభించాడు. ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తున్న పని ఏంటి? అన్నయ్య, సపీరాలు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. సో ఎందుకు అలా చేస్తున్నారు అంటే ఇక్కడే మనం చూస్తున్నాం కదా, వారు సాతాను చేత ప్రేరేపించబడ్డారు. ఆ వాక్యం మనకు 3వ వచనంలో ఉంటది. 3వ వచనం ఎవరైనా ఒకసారి చదవండి. 3వ వచనం చదవండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం? ఓకే, చాలా. ఇప్పుడు ఎవరు అతని మనస్సుని ప్రేరేపించారంట అంటే అతనన్న ఆయన భార్య సపీరన్న, వాళ్ళిద్దరిని కూడా ఎవరు ప్రేరేపించారు చెప్పండి? ఆ వాక్యాన్ని బేస్ చేసుకుని చెప్పాలి మీరు. చెప్పండి, పర్లేదు, మాట్లాడండి. బైబిల్ స్టడీ కదా, మాట్లాడండి. సాతాను. అవును, సాతాను ద్వారా ప్రేరేపించబడి లేక శోధించబడి మరి ఇద్దరు కూడా, అననీయ కానీ సపీరా కానీ, వారు దేవునికి పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా వాళ్ళు అబద్ధము చెప్పారు. కాబట్టి కరెక్ట్గా అంటే సాతాను యేసుక్రీస్తుని శోధిస్తున్నప్పుడు కూడా ఆ ఉద్దేశంతోనే శోధించాడు. అయితే ప్రభు దాన్ని గ్రహించాడు. ప్రభు గ్రహించి మరి దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టి మరి అతడు సాతాను శోధనలకు లొంగిపోలేదు. ఆయన శోధనల విషయంలో గెలిచారు ప్రభు. అయితే వీరిని కూడా సాతాను ప్రేరేపిస్తున్నప్పుడు వీరు లొంగిపోయి అబద్ధాన్ని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి సాతానుడు ప్రేరేపించగా ఆ సాతాను ప్రేరేపణకు వీళ్ళు లొంగిపోయి దేవునికి వ్యతిరేకంగా వీరు పాపం చేశారు. కాబట్టి ఇక్కడ థీమ్ ఏంటి అంటే, మీరు అక్కడ స్లైడ్ లో చూస్తున్నట్టుగా గాడ్స్ హోలీనెస్ అండ్ జడ్జ్మెంట్. దేవుడు పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. మరి దేవుడు ఆయన
మనకు కొన్ని ఆజ్ఞలు, ఆయన పరిశుద్ధత కలిగిన దేవుడు కాబట్టి, పరిశుద్ధుడే కాబట్టి ఆయన చెప్పిన ఆజ్ఞ ఏంటి? నేను పరిశుద్ధుడైనలాగున మీరును పరిశుద్ధులై ఉండుడి అనే ఆజ్ఞ దేవుడు ఇచ్చారు. అది పాత నిబంధన వర్తిస్తుంది, కొత్త నిబంధన వర్తిస్తుంది. ఆయన స్వభావం ఎక్కడా మారదు కదండి. కాబట్టి మరి ఆయన పరిశుద్ధత కలిగిన దేవుడు కాబట్టి ఆయన ప్రజలను కూడా ఏం కోరుకుంటున్నారు ఆయన? ఆ విషయానికి వస్తే ప్రభువు ఆ 10 ఆజ్ఞలు కావచ్చు, 10 కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. మీరు కనుక చదివితే ధర్మశాస్త్రంలో మరి ఆ ఆజ్ఞలు కూడా ఎందుకు ఇచ్చారంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి ఆయన్ని వెంబడించేవారు, ఆయన్ని అనుసరించేవారు మరి ఆ యొక్క ఆయన స్వభావాన్నే కలిగి ఉండాలి. మరి చుట్టూ ఉన్నటువంటి అన్య జనులు, ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు జీవించినటువంటి ప్రాంతంలో చుట్టూ కూడా మరి చాలా రకరకాల ప్రజలు జీవించేవారు. వారు కూడా చాలా భయంకరంగా విగ్రహారాధనలోను, మరి వ్యభిచారము, ఇతరత్ర అనేక భయంకరమైనటువంటి పాపాల్లో వారు జీవించేవారు. ప్రభు మరి ఎందుకు ఇశ్రాయేలీయులకు ప్రత్యేకంగా ఆ యొక్క ఆజ్ఞలు ఇవ్వడం జరిగిందంటే, మరి ఆ ఆజ్ఞలు వారు అనుసరిస్తూ దేవుని స్వభావాన్ని వారు పోలి జీవించాలి. అందుకే దేవుని యొక్క దేవుడు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడో అలా వారు ఉండాలి. సో కాబట్టి దేవుడు ఏం చేశాడు? తన ప్రజలకు కొన్ని మొదటి నుంచి కూడా ఆజ్ఞలు దేవుడిచ్చాడు. కొన్ని ఆయన శాసనములు అంటాం కదా, కీర్తన 119లో ఆయన శాసనములు, ఆయన విధులు, ఆయన అవన్నీ కూడా కొన్ని పర్యాపదాలకు వాడారు. ఆ విషయానికి వస్తే అసలు మనం ఏదేని తోటకే వెళ్తే, ఆ సృష్టి ఆరంభంలోకి మనం వెళ్ళి చూస్తే, ఆదాము హవ్వలను దేవుడు సృష్టించిన వెంటనే కూడా మరి దేవుడు ఏం చెప్పారండి? వారికి ఆజ్ఞ ఇచ్చారా లేదా? చెప్పండి. ఇచ్చారు. ఎస్. అంటే ఎలా ఉండాలి, వారి ప్రవర్తన ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్, అంతే కదండి. సో ప్రతి చోట కూడా అవి ఉంటాయి. మరి మీరు ఎక్కడ ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యారనుకోండి, ఒక కంపెనీలో మీరు ఎంప్లాయీగా జాయిన్ అయితే, సో టర్మ్స్ కండిషన్స్ ఉంటాయి. సో ప్రతి చోట కూడా డూస్ అండ్ డోంట్స్, ఓకే, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. దేవుడు కూడా ఏదైనా తోటలో మరి మనం చూసినప్పుడు మనిషిని సృష్టించిన తర్వాత దేవుడు వారికి కొన్ని షరతులు పెట్టాడు. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ గాడ్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్? గాడ్ ఈస్ హోలీ, గాడ్ ఈస్ రైచియస్, అండ్ సో he expects his people also to be holy and righteous. అందుకే దేవుడు ఆ యొక్క ఆజ్ఞలు మొదటి నుంచి కూడా, ఇదేమి కొత్త ఏం కాదండి, ఓకే, ఇది కొత్త విషయం ఏమి కాదు. ఆది కాండం నుంచి అవి చూస్తాం. అవి వీరికి తెలుసు, అననీయ సప్ఫీరా కూడా తెలుసు, రైట్. సో వాళ్ళు చేసేది తప్పు అని కూడా వాళ్ళకి తెలుసు, అదేమో పొరపాటున జరిగింది కూడా కాదండి, రైట్. కాబట్టి వారికి తెలుసు. అయితే వారు ఒక విధంగా చెప్పాలంటే కావాలనే, అందుకే ఆయన పేతురు చెప్తున్నట్టుగా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా కావాలనే పనిగట్టుకొని వారు ఏం చేశారు? అలాగా స్వార్థముతో లేకపోతే మరొక స్వలాభముతో మరి వారు సాతాను చేత ప్రేరేపించబడి సాతాను శోధనకు లొంగి అలాగ వారు అబద్ధాన్ని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ సన్నివేశం వెనుక మనం ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని మనం గమనించగలగాలి. బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు అదే మనం చేయాలి. ఒక విషయం, ఒక ఇన్సిడెంట్ అక్కడ జరుగుతుంది అనుకోండి, దాని వెనుక అంటే అది అలా జరిగింది అంటే, లేక దేవుడు ఒక మాట చెప్పాడంటే ఎందుకు ఆయన ఆ మాట చెప్పారు, ఆ సన్నివేశం వెనుక ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో మనం చూడగలగాలి. మీకు తెలుసు, ఇంతకుముందు కూడా నేను బైబిల్ స్టడీస్ తీసుకున్నప్పుడు, ముఖ్యంగా సువార్తల అధ్యయనం చేస్తున్నప్పుడు మరికొన్ని ప్రభు చేసినటువంటి అద్భుతాల గురించి మీకు చెప్పినప్పుడు నేను అప్పుడు చెప్పాను, అద్భుతం ఒక్కటే మనం చూడకూడదు. ప్రభు ఒక అద్భుతాన్ని చేశారు అంటే దాని తర్వాత ఒక ఆత్మీయ బోధను ఆయన చేశారు. అంటే ఆ అద్భుతాన్ని ఆధారం చేసుకొని ప్రజలు ఒక ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి. దే నీడ్ టు లెర్న్ సమ్ స్పిరిచువల్ లెసన్ అవుట్ ఆఫ్ దట్ మిరకల్. సో ప్రభు ఒక మెరకల్ చేయడం కోసం మెరకల్ చేయలేదు, కానీ ఆ మెరకల్ ద్వారా ఒక ఆత్మీయ సందేశం చెప్పాలని తెలియచేస్తారు. సో అది మనం గమనించగలగాలి. సేమ్ ఇక్కడ కూడా అదే ప్రిన్సిపల్, లేక అదే మనం ఆ యొక్క స్ట్రాటజీ లేకపోతే ఐడియా కనుక యూజ్ చేస్తే, ఇక్కడ వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ బిహైండ్ దిస్ ఇన్సిడెంట్? ఎందుకు అననీయ సపీరా అక్కడికక్కడే మరి ప్రాణాలు విడిచి చనిపోవాలి? అది కూడా క్రొత్త నిబంధన కాలంలో కదండి. మనం ఇలాంటి సన్నివేశం మళ్ళీ చూడం.
సాధారణంగా పాత నిబంధనలో ఇలాంటి కొన్ని సన్నివేశాలు, కోరహు కుమారుల సన్నివేశం కానీ, ఆఖాను పాపం చేసినప్పుడు కానీ, మరి మిగతా ఉజ్జా మరి మందసాన్ని పట్టుకున్నప్పుడు కానీ, ఇలాంటి సన్నివేశాల్లో వాళ్ళు అక్కడికక్కడే చనిపోయి, లేక ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినప్పుడు మరి అతడు సరిగ్గా తనను తాను సిద్ధపరచుకోకుండా పాపాన్ని కలిగి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే అక్కడ కూడా అప్పటికప్పుడే అతను ప్రాణాలు విడిచి చనిపోతాడు. ఇలాంటి కొన్ని సన్నివేశాలు మనం ఎక్కడ చూస్తాం? పాత నిబంధనలు చూస్తాం కదండి. ఫాలో అవుతున్నారు కదండి అందరు కూడా. సో అయితే ఇప్పుడు కొత్త నిబంధనలో మనం చాలా రేర్గా ఇటువంటి అంటే అక్కడికక్కడే పడి ప్రాణాలు విడిచి చనిపోయిన సంఘటనలు ఎక్కువగా చూడం మనం. చాలా రేర్ ఇన్సిడెంట్ ఇది, అననీయ సఫీరా. సో ఎందుకు ఇది జరిగింది అని కనుక ఆలోచిస్తే, అక్కడ గాడ్ ఈజ్ హోలీ. నేను చెప్పినట్టుగా మరి దేవుడు పరిశుద్ధమైన దేవుడు కాబట్టి ఆయనను వెంబడించేవారు, అనుసరించేవారు కూడా ఆయన స్వభావాన్ని కలిగి ఉండాలి అని ఆయన కోరుకుంటారు. అందుకే అందులో భాగంగా ఆయన మనకు ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఇది తెలిసిన విషయమే. ఈ అననీయ సఫీరా ఏదో పొరపాటున చేసింది కాదండి. ఏదో అంటే బై మిస్టేక్, మనం కొన్నిసార్లు అంటున్నాం కదా, అయ్యో సారీ అండి బై మిస్టేక్ ఏదో ఒక మాట అనేసాను లేకపోతే అలా చేశానని అంటుంటాం కదా కొన్నిసార్లు. ఇప్పుడు అననీయ సఫీరా చేసింది అలాగేదో జస్ట్ పొరపాటున బై మిస్టేక్ జరిగింది అనేది కాదు. నో, విల్లింగ్లీ, అంటే కావాలనే అది జరిగింది. సో ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇలా చేయడానికి ఏదో సడన్ గా వచ్చేవారు అబద్ధం చెప్పారు కదండి. సో కాబట్టి ముందే దాన్ని ఏం చేస్తారు? ప్లాన్ చేస్తారు. మన మామూలు భాషలో స్కెచ్ గీస్తారని చెప్తారు కదండి. అలాగే ఒక పని చేయాలంటే ముందే దాన్ని ఆలోచించి రకరకాలుగా ఎలా చెప్పాలి, ఏం చేయాలని అంతా కూడా వాళ్ళు ముందే ప్లాన్ చేసుకొని అది అలా చేస్తారు. సో ఇది అలాగే జరిగింది. సో కాబట్టి దేవుని స్వభావానికి వ్యతిరేకంగా, దేవుని పరిశుద్ధతను గౌరవించకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా, ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మేము ఏం చేసినా కూడా జరుగుతుందిలే, ఏమవదు అన్నట్టుగా వారు నిర్లక్ష్యంతో చూస్తున్నారు. ఇలా ఆలోచిస్తూ వెళ్తే చాలా విషయాలు మనకు బయటపడుతున్నాయి వారిలో ఆ నిర్లక్ష్యం. అలాగే దేవుణ్ణి ఒక పని చేస్తున్నారు అంటే వారు దేవుణ్ణే లైట్గా తీసుకున్నారు. అంటే అందుకే దేవుని యందు ఏమాత్రము భయభక్తులు, ఏమాత్రము భయము భక్తి అంటుంటారు కదా. సాధారణంగా కూడా భయము భక్తి ఉంటే వారు ఆ పని చేసి ఉండేవారు కాదు. కాబట్టి వారు దేవుని యందు భయభక్తులు కలిగి లేరు. ఇదేదో పొరపాటు జరిగింది కాదు, కావాలనే ఉద్దేశపూర్వకంగా వారు స్వార్థంతో మరి ప్రభు కంటే కూడా మరి వారికే లేక డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే దేవుని యొక్క పరిశుద్ధతను వారు సన్మానించలేదు లేక గౌరవించలేదు. దేవుని స్వభావాన్ని వ్యతిరేకమైనటువంటి పనులు మరి దేవుడు ఇది చేయవద్దు అని ముందుగానే ఆజ్ఞలుగా ఇచ్చిన వాటిని వాళ్ళు ఇప్పుడు కావాలనే బ్రేక్ చేశారు. సో కాబట్టి అందువల్ల వారు అక్కడికక్కడే పడి ప్రాణాలు విడిచిపెట్టవలసి వచ్చింది. సో వాట్ ఈస్ ద లెసన్ హియర్? మనం ఇక్కడ ఎటువంటి పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నామంటే, గాడ్ డిజైర్స్ ఇంటెగ్రిటీ, నాట్ అపియరెన్సెస్, లేకపోతే నాట్ మేబీ ఇక్కడ ఇంకొక పదం మీరు రాసుకోవచ్చు, హిపోక్రసీ. దేవుడు మరి వేషధారణను ఆయన సహించడు, అంగీకరించడు, ఒప్పుకోడు. మనలో యథార్థత, నీతి, నిజాయితీ, పరిశుద్ధతను మన నుంచి కోరుకునే దేవుడు అని కావాలంటే తెలుగులో రాసుకునే వాళ్ళు అక్కడ ఒక లైన్ రాసుకోవచ్చు. ఈ సన్నివేశం నుంచి మనం నేర్చుకునే పాఠం. సో దేవుడు మన నుంచి అటువంటి యథార్థ హృదయాన్ని, మరి నీతిని, పరిశుద్ధతను ఆయన కోరుకునే దేవుడు. అంతేకాని మనం వేషధారులుగా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు. ఇంకా చెప్పాలంటే దేవుడు వేషధారులను ఆయన అసహించుకొని ద్వేషించే దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకైలు అనబడేటటువంటి యూదుల్లో కొన్ని తెగలు ఉన్నారు. నేను మీకు ఇంతకుముందు టీచ్ చేసినప్పుడు చెప్పాను కదా, మత్తయి సువార్త 23వ అధ్యాయం ఒక రోజు తీసుకొని పరిసయ్యులు, ముఖ్యంగా ఈ శాస్త్రులు పరిసయ్యులకు వ్యతిరేకంగా మరి ప్రభు చెప్పిన మాటలు మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ అప్పుడు మీరు కనుక ఆ సెషన్ మిస్ అయి ఉంటే మన ఛానల్లోకి వెళ్తే అన్ని సెషన్స్ రికార్డ్ చేసి పెడుతున్నాం కాబట్టి చూడండి. అక్కడ అది చాలా అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ ఉంటాయి.
మరి వారు కూడా ఎలాగున్నారు, వేషధారులాగా జీవించారు శాస్త్రులు, పరిసయ్యులు. అది కూడా వాళ్ళకేమో తెలియక కాదు, తెలిసి. ఇంకా చెప్పాలంటే వారికి ధర్మశాస్త్రం ఏం బోధిస్తుందో తెలుసు. ఇంకా చెప్పాలంటే కొంతమంది ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకులే మరి వాళ్ళు అనుసరించలేదు, వాళ్ళు దాన్ని పాటించలేదు, ఆ ప్రకారంగా నడుచుకోలేదు, దేవుని భయభక్తులు కలిగి లేరు. ఇంకా చెప్పాలంటే వారు ఆ రీతిగా దేవునికి దూరంగా పాపంతో జీవిస్తున్నటువంటి వారు. అందుకే ప్రభు వారిని వేషధారులు లేక సున్నము కొట్టిన సమాధుల వల్ల మీరు ఉన్నారు అని ప్రభు సూటిగా వారితో చెప్పడం జరిగింది. ఎందుకంటే వారిలో ఆ యథార్థత, ఆ యొక్క నీతి, నిజాయితీ, పరిశుద్ధత, దేవుడు కోరుకునేటటువంటి ఆ యొక్క జీవితం వారిలో లేదు, నటిస్తూ ఉన్నారు. దే ఆర్ ప్రిటెండింగ్. ఆ హిపోక్రసీ, ఆ వేషధారణ వారిలో ఉంది. దేవుడు ఎప్పుడు కూడా దాన్ని సహించడు. ఒకవేళ ఎవరైనా పాపం చేసిన వ్యక్తులైనా పశ్చాత్తాపడితే దేవుడు వారిని క్షమించి చేర్చుకుంటాడు, కానీ ఆ పశ్చాత్తాపం లేకుండా ఉన్న మనుషుల్ని దేవుడు అంగీకరించాడు. సో వారు ఆ రీతిగానే వేషధారులుగానే కొనసాగడం అది చాలా దేవుడు అంగీకరించని కార్యం. అందుకనే ఇక్కడ అననీయ సపీర విషయంలో కూడా మనం అదే చూస్తున్నామండి. ఓకే, రైట్. సో కాబట్టి అది మొదటి భాగంలో ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ 5 మొదటి 11 వచనాల్లో అననీయ సపీర యొక్క పాపమును మరి మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఇది జరిగిందో, ఇప్పుడు ఒక విషయం చెప్పి నెక్స్ట్ సెక్షన్ లోకి వెళ్దామండి. అక్కడ ఒక వచనం ఎవరైనా చదవండి. 6వ వచనం ఒకసారి చదవండి. 5వ వచనం, verse 5. When Ananias heard this, he fell down and died. And great fear seized all who heard what had happened. Yes, great fear seized. కదండి, వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. రైట్, అదే చాప్టర్ లో 11th verse కూడా చదవండి. 11th verse. Great fear seized the whole church and all who have heard about these events. ఓకే, సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగెను. సో ఈ ఒక్క ప్యాసేజ్ లోనే 2 times ఓకే దిస్ ఇస్ మెన్షన్డ్. అంటే అననీయ చనిపోయిన వెంటనే అది మెన్షన్ చేశారు, తర్వాత సప్పీరా చనిపోయిన వెంటనే కూడా ఆ వర్స్ ఉంది. ఏంటంటే ఎవరైతే అది విన్నారో లేకపోతే చూశారో వారికి మిగుల భయము కలిగెను. మరి సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగిన. ఎప్పుడైతే అలా విన్నారు, ఇట్లాగా ఈ రీతిగా అననీయ సప్పీరా వచ్చి అబద్ధాన్ని చెప్పారు పేతురుకి, వెంటనే అక్కడే ప్రాణాలు విడిచి చనిపోయారని, రైట్, అది ఒక విధంగా చెప్పాలంటే వైరల్ న్యూస్ గా అది స్ప్రెడ్ అయిపోయింది. ఓకే, సో అయితే ఎప్పుడైతే విన్నారో వారికి మిగుల భయం కలిగింది. సో దేవుని అందలి భయము అంటే దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే, ఏదైనా చెబితే ఏం జరుగుతుందో అనే ఒక భయము మరి మిగతా సంఘము వారందరి మీద కూడా కలిగింది. సో వాట్ డు వి లెర్న్ ఫ్రమ్ దేర్? సో we need to learn to fear the Lord. ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే కదా దేవుని అందలి భయభక్తులు. కాబట్టి అంటే ఏదో ఒక సైకలాజికల్ ఫియర్ కాదు, కానీ ఆయన మీద ఒక హోలీ రెవరెన్స్ అని పిలుస్తాం. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ నథింగ్ బట్ ద హోలీ రెవరెన్స్. కావాలంటే రాసుకునే వారు ఒక లైన్ రాసుకోవచ్చు. వాట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే, బయట వాళ్ళు అమ్మో మేము అది చేయకపోతే మా దేవుడు ఏదో కోపడతాడు లేకపోతే చంపేస్తాడని కొన్ని రిలీజియన్స్ లో ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా మరి వాళ్ళు చేయాలి, కొన్ని తప్పదు, అలా ఉంటది. సైకలాజికల్ ఫియర్ ఉంటుంది. అయితే ఇప్పుడు మన ప్రభు మీద ఉండవలసిన ఫియర్, భయం అంటే అది కాదు, సైకలాజికల్ ఫియర్ కదా. అవుట్ ఆఫ్ యువర్ లవ్ యు హ్యావ్ ఎ హోలీ రెవరెన్స్ అంటు ద లార్డ్. ఓకే, ప్రభు మీద ప్రేమతోనే గౌరవప్రదమైనటువంటి భయం, హోలీ రెవరెన్స్. సో అది మనం కలిగి ఉంటే, అది మనం కలిగి ఉన్నప్పుడు ఎవరైనా చెప్పారండి, రెస్పెక్ట్. ఎస్, రెస్పెక్ట్. యా, సో ఇట్ ఈస్ దేవుడి మీద ఉండవలసినటువంటి నాట్ ఓన్లీ రెస్పెక్ట్, వి రెస్పెక్ట్ ఈచ్ అదర్ హ్యూమన్ బీయింగ్స్, బట్ యు ఆనర్ ద లార్డ్. సో ఆనర్ ఈస్ మోర్, it has got more weightage than the word respect. Okay, you need to honor the Lord. తెలుగులో అయితే గౌరవించడము, ఘనపరచడం.
మనుషుల్ని మనము వి రెస్పెక్ట్ ఈచ్ అదర్, గౌరవిస్తాం. కానీ ప్రభువుని గౌరవించడం మాత్రమే కాదు, ఇంకొక స్టెప్ హైయర్ లెవెల్ మీదకి వెళ్ళి యూ నీడ్ టు ఆనర్ ద లార్డ్. తెలుగులో ఘనపరచడం. సో ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ నథింగ్ బట్ ద ఆనరింగ్ ద లార్డ్. ఓకే, ఘనపరచడం ప్రభువుని. అది అననీయ సప్పీరా చేయలేదు. సో దట్ సార్ట్ ఆఫ్ ఫియర్, సో దట్ హోలీ ఫియర్, హోలీ రెవరెన్స్, ఆనరింగ్ ద లార్డ్. ఓకే, కావాలంటే మీరు ఆ పదాలు రాసుకోవచ్చు. సో అది మన నుంచి ఈ రోజులో ప్రభు ఆశిస్తూ ఉన్నారు. సో కొన్ని సందర్భాల్లో మేబీ ఆన్ ద స్పాట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకపోవచ్చు. అయితే జరగనంత మాత్రాన ఓకే మనం కంటిన్యూ చేయొచ్చు అనుకోవడానికి ఛాన్స్ లేదు. నో, ఇఫ్ జరగకపోతే దాని అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ షోయింగ్ ది గ్రేస్ టు అస్. ఓకే, దట్ మీన్స్ గ్రేస్ ఉందని చెప్పి మనం వీ కెనాట్ గో ఆన్ సిన్నింగ్. పౌలు చెప్తారు కదండి, వీ కెనాట్ గో ఆన్ టెలింగ్ లైస్, చీటింగ్ ఆర్ డూయింగ్ థింగ్స్. ఎందుకంటే ఇమ్మీడియట్ గా జడ్జ్మెంట్ రావట్లేదులే, అననీయ సప్పీరా లాగా మనమేమి ఆన్ ద స్పాట్ లో చనిపోవట్లేదు అనుకొని చాలా మంది దే టేక్ గాడ్స్ గ్రేస్ ఇన్ ఎ లైట్ వే. ఓకే, చాలా లైట్ గా తీసుకుంటారు. లేకపోతే నెగ్లిజెన్స్, కేర్లెస్నెస్. నో, God does not accept that. Maybe God will give you some time, grace period అంటాం కదండి, అది. So we are living in such a grace period. So once we don't know when that gets over, so before that we better rectify our lives, correct ourselves. So the first thing. Now let's go to the second part of this chapter. Please read from verses 12 to 16. 5వ అధ్యాయము 12 నుంచి 16 దాకా చదవండి ఎవరైనా. The apostles performed many miraculous signs and wonders among the people, and all the believers used to meet together in Solomon's colonnade. No one else dared join them, even though they were highly regarded by the people. Nevertheless, more and more men and women believed in the Lord and were added to their number. As a result, people brought the sick into the streets and laid them on beds and mats so that at least Peter's shadow might fall on some of them as he passed by. Crowds gathered also from the towns around Jerusalem, bringing their sick and those tormented by evil spirits, and all of them were healed. ఓకే, చాలండి, థ్యాంక్ యూ. గమనించండి, ఇక్కడ ప్రభు మరి అపోస్తలుల ద్వారా గొప్ప కార్యములు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు అక్కడ జరిగిస్తూ ఉన్నారు. మరి 12వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చదివితే, ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను, మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. ఓకే, సో ఫస్ట్ పార్ట్ ఇంగ్లీష్ ఇంకొకసారి చదువుతారండి. ప్లీజ్ రీడ్ దట్ ఫస్ట్ పార్ట్. The apostles performed many miraculous signs and wonders among the people. All the believers used to meet together in Solomon's colonnade. ఓకే, చాలండి, థ్యాంక్ యూ. గమనించండి, ఇక్కడ దేవుడే అపోస్తలను ఉపయోగించుకొని అద్భుతములను, సూచక్రియలను దేవుడు జరిగించాడు. అంటే అది మనకు తెలుసు, వారి సొంత శక్తి చేత, ఏదో ట్రిక్స్ చేత అది కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా కొంతమంది ఇలాగా వీళ్ళు చేస్తూ ఉంటే మిగతా కొంతమంది మ్యాజిషియన్స్, మంత్రగాళ్ళు, గారడీ చేసేవాళ్ళు, సోర్సరర్స్ కూడా ఇలాంటివి ట్రై చేసేవారు. అయితే అవి జెన్యున్ కాదు, అవన్నీ కూడా ఫేక్. ఓకే, ఇప్పుడు వీరు శిష్యులు జెన్యున్ గా ఇవి జరుగుతున్నాయి. ఇవి జరిగించేది వీరి సొంత శక్తి చేతనో, బలము చేతనో, ఏదో ట్రిక్స్ ఉపయోగించి అలాగేలాగా కాదండి, నథింగ్. ఇట్ ఈస్ ద లార్డ్. అందుకే అక్కడ చాలా స్పష్టంగా అపోస్తలుల చేత ప్రభువే చేయిస్తూ ఉన్నారు. ఓకే, అందుకే మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను కదండి, ఈ అపోస్తలుల కార్యములు అని పిలవడం కంటే కూడా పరిశుద్ధాత్మ కార్యములు అని మనం పిలవచ్చు. లేదు, ఆ రెండింటిని కలిపితే అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యములు అని కూడా చెప్పొచ్చని మీకు స్టార్టింగ్ లో ఈ పుస్తకానికి ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. సో కాబట్టి ఇట్ ఈస్ ద లార్డ్ హూ ఇస్ డూయింగ్ దోస్ థింగ్స్. సో కాబట్టి దేవుడు ఎప్పుడైతే ఆయన రాజ్యం కట్టబడడానికి, లేక ప్రజలు సత్యాన్ని తెలుసుకోవడానికి, లేక సంఘము మరి క్షేమాభివృద్ధి, ఎడిఫికేషన్ అవ్వడానికి ఎప్పుడు ఏది అవసరమో అది దేవుడు జరిగిస్తాడు.
ఓకే, అక్కడ ఒక స్వస్థత కార్యం అవసరం అనుకుంటే దేవుడు దాన్ని జరిగిస్తాడు. లేదు అక్కడ ఇంకొక కార్యం జరగాలి అనుకుంటే, దురాత్మలు వెళ్ళిపోవాలి అన్నది దేవుని చిత్తమైనట్లయితే అక్కడ దేవుడు ఆ కార్యాన్ని ఆ స్థలమందు ఆ సమయానికి దేవుడు జరిగిస్తాడు. అలాగా ఆ రోజున మరి అనేక మహత్కార్యాలు వీరి ద్వారా, ఎంత ఎంత గొప్ప కార్యాలు అంటే మనం నిజంగా ఆశ్చర్యపోతాం కదండి. ఆ పేతురు వస్తుంటేనంట ఆయన నీడ ఎవరి మీద అయితే పడిందో, ఓకే, ఎవరి మీదనైనాను ఆ నీడ పడితే వారు చూడండి మంచాల మీద, పరుపుల మీద, ఒకని ఎవరైతే వాళ్ళందరినీ రోగులని అక్కడ తీసుకుని వస్తున్నారు. మరి వారందరూ అలాగే అపవిత్రాత్మల చేత పీడించబడేవారు, మోసుకొని వస్తూ ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా స్వస్థత పొందిరి, వారందరూ స్వస్థత పొందిరి. కాబట్టి దేవుడే ఈ కార్యాలు జరిగించే దేవుడు అని మనం తెలుసుకోవాలి. తర్వాత మనము ఇంకొంచెం ముందుకెళ్ళి అలాగా మరికొన్ని చోట చూస్తే దేవుడు ఎందుకు ఇవన్నీ జరిగించాడంటే ఆయన వాక్యాన్ని స్థిరపరచడానికి, దేవుడు తన యొక్క వాక్యాన్ని స్థిరపరచడానికి అపోస్తుల చేత దేవుడు ఈ కార్యాలు జరిగిస్తూ వచ్చాడు అని మనకి ఇక్కడే అపోస్తుల కార్యాల్లోనే ఇంకొక చోట మనం ఆ వాక్యాన్ని కూడా చూస్తాం. సో ఇన్ ఆర్డర్ టు కన్ఫర్మ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. సో కాబట్టి అది కూడా ఎందుకు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఏంటి హీలింగ్ సైన్స్ వండర్స్ కాదు, ఏదో కొన్ని అద్భుతాలు చేయాలి, మహత్కార్యాలు జరిగించడం కోసం కాదు. నేను చెప్పినట్టుగా దాని వెనక కూడా ప్రభుత్వ ఉద్దేశం ఉంటుంది. ఏంటి ఆ ఉద్దేశం అంటే, దేవుడు తన వాక్యాన్ని కన్ఫర్మ్ చేయడం కోసం, ఓకే, దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో అది కన్ఫర్మ్ చేయబడడం కోసం దేవుడు ఈ యొక్క అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు అవన్నీ జరిగిస్తూ ఉంటాడు. సో ఇఫ్ యు బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క వాక్యాన్ని గనక మనం పూర్తి స్థాయిలో గనక నమ్మితే, ఇక ఒక విధంగా చెప్పాలంటే దేవుడు మన జీవితాల్లో కూడా ఎప్పుడు ఏ అద్భుతం చేయాలి, ఎప్పుడు ఏ స్వస్థత మనకు చేయాలి, ఎప్పుడు మన జీవితాల్లో ఏ విడుదల, ఏ బ్రేక్ త్రూ మనకు జరగాలో దేవుడు వాటిని అన్ని జరిగిస్తాడు. సో వీటన్నిటికీ కీ ఏంటి అంటే, లేక సీక్రెట్ ఏంటి అంటే ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుడు తన వాక్యాన్ని కన్ఫర్మ్ చేయడానికి కోసం, దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉన్నది అని దేవుడు తెలియజేయడం కోసం మరి దేవుడు అద్భుతాలను దేవుడు జరిగించాడు. సో కాబట్టి అది మన దృష్టిలో ఉంచుకోవాలి. రెండు విషయాలు ఇక్కడ. ఒకటి, ఈ అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలను కూడా అపోస్తుల సొంత తెలివిని ఉపయోగించో, జ్ఞానాన్ని ఉపయోగించి చేసినవి కావు. ఇట్ ఈస్ ద లార్డ్స్ డూయింగ్. సో ప్రభువే అది చేశారు. కాకపోతే ప్రభు ఎప్పుడు కూడా ఏం చేస్తారు, మనలను ఉపయోగించుకుంటారు. జస్ట్ మనం సాధనాలు మాత్రమే, ఆయన చేతిలో వాడబడేటటువంటి పనిముట్లు లేక వెజల్స్ మాత్రమే. సో మన ద్వారా దేవుడు ఎవరి ద్వారా ఎటువంటి పరిచర్య జరగాలి, ఎవరి ద్వారా ఎటువంటి కార్యం జరగాలి, ఎప్పుడు ఎక్కడ ఏది జరగాలి, సో అది నిర్ణయించేది ప్రభు. నిర్ణయించి ఆ సమయానికి, ఆ స్థలానికి, ఆ యొక్క కాంటెక్స్ట్ లో ఏది జరిగితే ఆయన నామానికి మహిమ కలుగుతుందో, ఏ కార్యం జరిగితే అక్కడ దేవుని రాజ్యం కట్టబడుతుందో మరి ప్రభుకు తెలుసు. కాబట్టి అది దేవుడు ఆనాడైతే ఆ వారి ద్వారా దేవుడు చేశాడు. సో మరి ఈరోజు, మరి ఈనాడు మరి మనం ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా, దేవుని సేవకులుగా మనమున్నాం. కాబట్టి దేవుడు మనలను ఉపయోగించుకొని మనం దేవుడికి అందుబాటులో ఉంటే, మరి ఆయనకు లోబడి మనం జీవించినట్లయితే, మరి ఆయనకు మరి మనం మొరపెట్టే వారమైతే దేవుడు మన ద్వారా కూడా దేవుడు ఆ కార్యాలు చేయగలడు. వాస్తవంగా దేవుడు, గాడ్ కెన్ యూజ్ ఎనీబడి. దేవుడు ఎవరినైనా కూడా ఉపయోగించుకోగలడు. మార్కు సువార్త చివరి అధ్యాయంలో చూస్తాం కదండి, విశ్వసించిన వారి యందు మరి కార్యాలన్నీ జరుగుతాయని దేవుడు చెప్పాడు. సో ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతారో వారి ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. వీరి ద్వారానే జరిగిస్తాడు. వీరు ప్రార్థన చేస్తేనే జరుగుతుంది, ఇంకా మిగతా వారు ప్రార్థన చేస్తే జరగదు అనేది రూల్ అంటూ ఏమి కూడా లేదు. సో ఎనీవన్ గాడ్ కెన్ పర్ఫార్మ్, ఓకే, ఎనీ సైన్స్, వండర్స్, మిరకల్స్, ఓకే, ఫర్ హిస్ గ్లోరీ. ఎందుకంటే ఇది మన యొక్క గొప్పతనం కోసం కాదు, మన యొక్క మహిమ కోసం కాదు కదా. ఇట్ ఈస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నామ ఘనత కొరకు, అలాగే ఆయన రాజ్యము కట్టబడుట కొరకు. సో కాబట్టి దట్స్ ద సెకండ్ థింగ్ we see in this chapter, how God is working through miracles. తద్వారా కూడా అనేక మంది ప్రజలు మరి దేవుని తెలుసుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చారని కూడా మనం చూస్తాం. ఇక 3వ సెక్షన్లోకి వెళ్దామండి.
17 నుంచి 26 దాకా చదవండి. ప్లీజ్ రీడ్ వర్సెస్ ఫ్రమ్ 17 to 26. Then the high priest and all his associates, who were members of the party of the Sadducees, were filled with jealousy. They arrested the apostles and put them in the public jail. But during the night, an angel of the Lord opened the doors of the jail and brought them out. Go, stand in the temple courts, he said, and tell the people the full message of this new life. At daybreak, they entered the temple courts, and as they had been told, and began to teach the people. When the high priest and his associates arrived, they called together the Sanhedrin, the full assembly of the elders of Israel, and sent to jail for the apostle, and sent to the jail for the apostles. But on arriving at the jail, the officers did not find them there. So they went back and reported, "We found the jail security locked, with the guards standing at the doors. But when we opened them, we found no one inside." On hearing this report, the captain of the temple guard and the chief priests were puzzled, wondering what would have come of this. Then someone came and said, "Look, the men you put in jail are standing in the temple courts teaching the people." At that, the captain went with his officers and brought the apostles. They did not use force because they feared that the people would stone them. Having brought the apostles, they made them appear before the Sanhedrin to be questioned by the high priest. చాలండి, థ్యాంక్ యూ. 26 దాకా మాత్రమే. ఓకే, సో ఈ సెక్షన్ లో 17 to 26 మీరు చదివారు. 17వ వచనం నుండి 26 వరకు కూడా నేను ఇచ్చినటువంటి టైటిల్ అక్కడ సింపుల్. అక్కడ మీరు చూస్తున్నారు, అపోజల్స్ అరెస్టెడ్ అండ్ ఫ్రీ ఆర్ రిలీజ్డ్. ఎప్పుడైతే చూడండి దేవుని కార్యము ఒక చోట జరగడం ప్రారంభిస్తుందో, మరి అక్కడే మరి సాతాను కూడా దేవుని కార్యానికి ఆటంకాలను కలిగించడానికి వాడు కూడా శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఒకవైపు దేవుని పని జరుగుతూ ఉంటే మరి అది వాడు సహించలేడు కదండి. ఇక్కడ దేవుని పని జరుగుతూ ఉంటే వీరందరూ కూడా, ముఖ్యంగా ప్రధాన యాజకుడు అదంతా కూడా ఉన్న వారందరూ కూడా, అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని, వాళ్ళకి ఇంకా అది పట్టట్లేదు, మింగుడు పడట్లేదు వాళ్ళకి అది. ఎందుకంటే అందరూ కూడా మరి ఇంకా ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటే, వీరిలాగా సువార్త ప్రకటిస్తూ ఉంటే, అనేక మంది యూదులు మరి తమ ఆ యూద మతాన్ని విడిచిపెట్టి ఇక క్రైస్తవులుగా విశ్వాసులుగా మారుతూ ఉంటే, అది చూసి వారు మత్సరపడి అసూయపడి ద్వేషంతో, అంటే ఎగ్జాక్ట్లీ ఎలాగైతే యేసుక్రీస్తు వారు జీవించిన రోజుల్లో ఆయన బోధిస్తున్నప్పుడు, ఆయన అద్భుతాలు చేస్తున్నప్పుడు, ప్రజలంతా కూడా ఆయన వెంట వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని చూసి అసూయతో మత్సరంతో మరి అక్కడ కూడా ఆటంకాన్ని కలిగజేశారు కదండి. సేమ్ వే ఇప్పుడు కూడా ఆయన శిష్యులు ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటే, సువార్త ప్రకటిస్తూ ఉంటే, మరి స్వస్థతలు చేస్తూ ఉంటే, దీన్ని కూడా వాళ్ళు చూసి సహించుకోలేక ఏదో రీతిగా మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి, లేక కొట్టాలి, లేక చంపాలి, లేక ఏదో రీతిగా ఈ క్రైస్తవ్యాన్ని అణిచివేయాలి అనే ఒక భయంకరమైనటువంటి చెడు ఆలోచన వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఇది సర్వసాధారణంగా జరిగేటటువంటి ఒక విషయం. ఎప్పుడైతే దేవుని పని జరుగుతుందో అక్కడ సాతాను కూడా కొన్ని ఆటంకాలు కలగచేయడానికి వాడు ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు. ఆటంకాలు కూడా ఎదురవుతాయి. అయితే ఎదురైనంత మాత్రాన మనం భయపడకూడదు. ఎదురైనంత మాత్రాన ఆటంకాలు, ఇబ్బందులు దేవుడి కోసం మనం జీవిస్తున్నప్పుడు, లేక దేవుని పని చేస్తున్నప్పుడు, లేక ఒకరికి మీరు సువార్త గురించి చెప్పారనుకోండి, అది ఒకవైపు వాళ్ళు స్పందించి అంగీకరిస్తూ మనకి ఒకవైపు సంతోషాన్ని కలిగిస్తే, ఇంకొక వైపు బహుశా ఆ కుటుంబంలో నుంచి, బంధువుల నుంచి మరి వాళ్ళకి వ్యతిరేకత రావచ్చు. మరి వాళ్ళని మీరు క్రైస్తవులుగా మారడానికి వీల్లేదు, లేక బైబిల్ చదవడానికి మేము బైబిల్ అలౌ చేయం మా ఇంట్లో అని వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ప్రయత్నించవచ్చు. సో దేవుని కార్యం ఒకవైపు జరుగుతుండగా సాతాను కార్యం కూడా వాడు ఆటంకాలు కూడా కలగచేస్తాడు. అది సర్వసాధారణం. అయితే ఇక్కడ ఏం జరిగిందో అది తెలుసుకుంటే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. సో వీళ్ళంతా ఏం చేస్తారంటే ఆ రోజుల్లో ఈ యూదుల ప్రధాన యాజకులు పెద్దలంతా కలిసి అపోస్తులను బలాత్కారంగా పట్టుకొని, అంటే అరెస్ట్ చేశారు. సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అవసరమైతే చంపేసి, వీరందరినీ అరెస్ట్ చేస్తే, లేక కొడితే, లేక చంపేస్తే ఇంకెవరు ఈ క్రైస్తవులుగా మారరు, లేక మిగతా వారు కూడా భయపడిపోతారు.
ఇంకెవరు సువార్త చెప్పరు. సువార్త చెప్పకపోతే ఇంకెవరు కూడా క్రైస్తవులుగా మారరు, ఇంక అందరు కూడా మా మతంలోనే ఉండిపోతారు అన్నట్టుగా వీళ్ళ ఆలోచన. అయితే వారికి ఒక విషయం తెలియదు. సో ఎప్పుడైతే వారు ఈ రీతిగా అరెస్ట్ చేసి వాళ్ళని కొట్టి జైల్లో పెడితే, మరి తద్వారా దేవుడు వీరికి తోడుగా ఉండి దేవుడు అద్భుతం చేసి దేవుడు కార్యం చేస్తాడన్న విషయం వారికి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి వ్యక్తిగతంగా అనుభవించలేదు దేవుని యొక్క శక్తిని, క్రీస్తు యొక్క శక్తిని. సో కాబట్టి ఆ రీతిగా దే ట్రైడ్ టు అపోజ్ ద గాస్పెల్, లేకపోతే అపోస్తలుల వారు ఆ రీతిగా బంధించారు, చెరసాల్లో పెట్టారు, జైలు పెట్టారు. అయితే 19వ వచనం, అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలని ప్రజలతో చెప్పుడి అని వారితో చెప్పాను. చాలా అద్భుతమైన మాట అండి అది, గమనించండి. ఒకవైపు దేవుని కార్యం జరుగుతుండగా ఈ ప్రధాన యాజకులు, సద్దూకైలు, ఈ యొక్క మిగతా వారు, పరిసరులందరూ కూడా వీరిని పట్టుకొని బంధించి చెరసాల్లో పెట్టినప్పుడు మరి ఆటంకం అయితే కలిగింది. అయితే ఆ ఆటంకం మధ్యలోనే మళ్ళీ దేవుడు ఒక అద్భుతం కూడా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ ఆటంక మధ్యలో దేవుడు అద్భుతం ఏంటి? దేవదూతే ఆ మధ్యరాత్రి, రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని బయటికి తీసుకుని వచ్చి వాళ్ళకి ఒక మాట కూడా చెప్పింది. ఏంటంటే, ఏదో మీరు ఇంకా సైలెంట్గా వెళ్ళిపోండి అని చెప్పలా. అవి ఏం చెప్పారండి? మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పండి. అంటే వాళ్ళేమో దీన్ని ఆటంకపరచాలని చూస్తున్నారు, దేవుని కార్యాన్ని ఆపాలని చూస్తున్నారు, సువార్త చెప్పకూడదని వాళ్ళు. ఎందుకంటే మనకి ఇంతకుముందు తెలుసు, మనము 4వ అధ్యాయాన్ని ఒకసారి రండి, 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారు? 17వ వచనం, ఇంతకు ముందే దేవాలయంలో వీరు బోధిస్తూ ఉండగా ఏం చెప్పారు వీళ్ళందరూ వచ్చి పేతురు, యోహానులకి? Stop this thing from spreading any further among the people. We must warn these men to speak no longer to anyone in this name. కాబట్టి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. మీరు ఇంకా ఈ యేసు నామం ఏది చెప్తున్నారు కదా, ఈ సువార్త మొత్తం బంద్ చేసేయండి, ఆపేయండి, మీరు ఏం చేస్తారు చేయడానికి వీల్లేదు అని వాళ్ళని బెదిరించారు. మిమ్మల్ని కొడతాం, మిమ్మల్ని చంపేస్తాం, జైల్లో పెడతాం, అది ఇదని వారిని బెదిరించారు. ఈ యేసు నామంలో ఇక ఏ మాత్రం మీరు మాట్లాడడానికి వీలు లేదు, అంటే సువార్త ప్రకటించడానికి అవకాశం లేదు అన్నట్టుగా చెప్పారు. ఒక విధంగా వాళ్ళు చెప్పారంటే అది ఇంకా వాళ్ళ యొక్క యూదుల ఆలోచన సభ, సన్హెద్రిన్ సభ అని పిలుస్తారు. అందులో 70 మంది పెద్దలు ఉంటారు. ఇంకా వాళ్ళు ఏది మాట్లాడి డిసైడ్ చేస్తే అది ఫైనల్, అది ఇంకా వాళ్ళకి సుప్రీంకోర్టు లాంటిది అనమాట, యూదుల సమాజానికి, జూయిష్ కమ్యూనిటీకి. సో ఒక విధమైనటువంటి జీవో పాస్ చేశారు, గవర్నమెంట్ ఆర్డర్, వాళ్ళ యొక్క గవర్నమెంట్ ప్రకారం. సో కాబట్టి చూడండి, అటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు దేవదూత వచ్చి ఏం చెప్తుంది? లేదు, మీరు వెళ్ళి, అంటే దేవాలయంలో, అంటే ఎక్కడైతే వారికి వ్యతిరేకత ఏర్పడిందో అక్కడే మళ్ళీ దేవుడు వారిని సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నాడు. అక్కడే మరి నిలవబడి మీరు సువార్త ప్రకటించమని దేవదూత వారికి అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఆ వచనాన్ని 20లో చూస్తాం. మీరు వెళ్ళి బోధించుడి అని, దేవాలయంలో వెళ్ళి బోధించి. కాబట్టి చూడండి, దేవుడు అటువంటి కార్యం చేయగలడు. ఒకవేళ మనకి ఎక్కడైనా దేవుని మాట మనం ప్రకటిస్తూ ఉంటే, సువార్త ప్రకటిస్తూ ఉంటే, మీరు మీ ఫ్రెండ్స్ మధ్యలో కానీ, మీ నేబర్స్ మధ్యలో కానీ, ఓకేనా, ఆ రీతిగా లేక మినిస్ట్రీలో ఉన్నటువంటి వారు కూడా అటువంటి వ్యతిరేకత ఏర్పడినప్పుడు మనమేమి భయపడాల్సిన పని లేదు. ఓకే, డోంట్ బి వరీడ్. లేకపోతే మనం టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అయ్యో మరి ఇంకెలాగా అంటున్నారు, చెప్పొద్దని, ఇంకా మనకి చెప్పడానికి అవకాశం ఉండదేమో, మనం ఇంకా చెప్పలేమేమో. కాదు, దేవుడే మన కొరకై ఒక అద్భుతాన్ని చేసి ద్వారాన్ని ఆయనే తెరుస్తాడు. సో కాబట్టి అది ఆ రోజు జరిగింది. ప్రభు దూత వచ్చి రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వెలుపలి వాళ్ళు తీసుకొచ్చి, మీరు వెళ్ళి దేవాలయం నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడి అని వాళ్ళు అన్నారు. ఆ మాట నోట్ చేయండి, చాలా ఇంపార్టెంట్ కూడా. వీలైతే బైబిల్లో ఉన్నటువంటి దాన్ని, ఈ జీవమును గూర్చిన మాటలు, సర్కిల్ ద వర్డ్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు క్రైస్తవ్యము అన్నప్పుడు, క్రైస్తవ్యము
మనం ఈ రోజుల్లో చాలా మంది ఏమంటారంటే బయట వాళ్ళు ఇది ఒక మతంగా చూస్తున్నారు, రిలీజన్గా. అయితే వాక్య ప్రకారం చెప్పండి, మీలో తెలిసిన వారు, క్రైస్తవ్యం అనేది ఏంటి? మతమా లేక ఇంకేంటి? చెప్పండి. కాదు. వే. మార్గము. అవును, రూప్ కుమార్ చాట్ లో పెట్టాడు కరెక్ట్ ఆన్సర్. అది పరలోకమునికి వెళ్ళేటటువంటి ఒక మార్గము. ఎస్. సో ఇది ఒక మతము కాదు, మార్గము. మార్గం తర్వాత ఇంకొక వర్డ్ కూడా మీరు రాసుకోవచ్చు. క్రైస్తవం అంటే మార్గం ఒక్కటే కాదు. ఇప్పుడు మీరు ఈ వచనాన్ని చూశారు కదా, 20 వచనం, మీరే చెప్పండి. మరి క్వశ్చన్ అడుగుతున్నాను. 20 వచనం ప్రకారము క్రైస్తవం అంటే ఏంటి? వాట్ ఈస్ క్రిస్టియానిటీ అకార్డింగ్ టు వర్స్ 20? Life, yes. So not only the way, it is also the life. Okay. అందుకే ప్రభు ఏం చెప్పారంటే యోహాను సువార్త 14:6లో నేనే మార్గము, సత్యము, జీవము. ఎస్. సో క్రిస్టియానిటీ అంటే ఈ మూడు. కావాలంటే రాసుకోవచ్చు మీరు. క్రైస్తవం అంటే ఇది ఒక మతము, ఇంకోటి కాదు. క్రైస్తవ్యము అంటే ఇది మార్గము, సత్యము, జీవము. ఎందుకంటే యేసయ్యే మార్గము, సత్యము, జీవమై ఉన్నారు కాబట్టి ఆయన్ని వెంబడించేటటువంటి మనము, ఓకే, ఈ క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం కూడా ఇది ఒక రిలీజన్ కాదు. ఇదేంటి మరి? మార్గము, సత్యము, జీవము. అందుకే ఆ రోజుల్లో మీరు కనుక చూస్తే క్రొత్త నిబంధన కాలంలో క్రైస్తవ్యాన్ని చాలా మంది మార్గముగానే పిలిచారు. మార్గం అయితే అర్థం కాని వాళ్ళు దాన్ని మతం చేసేసారు. అర్థం కాని వాళ్ళు దాన్ని మతంగా పరిగణించారు. అయితే అదే మనం క్లారిఫై చేయాల్సి ఉంది. ఈ రోజుల్లో కూడా మీరు ఎవరికైనా స్వార్థ చెబుతూ ఉంటే, ముఖ్యంగా క్రైస్తవేతరులకు, నాన్ క్రిస్టియన్స్కి, మన హిందూ ముస్లిం ఫ్రెండ్స్కి మీరు స్వార్థ కనుక చెప్పాలని ప్రయత్నం చేస్తూ ప్రార్థిస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దీన్ని రిలీజన్ కిందే తీసుకుంటారు. అప్పుడు నెమ్మదిగా మనము వాళ్ళకి క్లారిఫికేషన్ ఇవ్వాలి. చూడండి, ఇది అందరూ మతం అనుకుంటున్నారు, అయితే ఇది మతము కాదు, ఇది మార్గము. మరి ఎక్కడికి మార్గము, దేనికి మార్గము? ఓకే, మనకు తెలుసు, పరలోకానికి ఇది మార్గం. మనము సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకోవడానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఇది ఒక మార్గం. ఎందుకంటే ఇది యేసయ్యే చెప్పారు. ఎవరో చెప్తే మనం నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఓకే, ఈ క్రిస్టియానిటీకి ఫౌండర్ మరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే ప్రారంభించారు. కాబట్టి ఇది మతం ఏం కాదు. ఆయనే చెప్పారు, నేనెవరిని, నేను మతం ప్రారంభించడానికి లోకంలోకి నేను రాలేదు. ఒక మత గురువుగా, రిలీజియస్ లీడర్గా నేనేమి రాలేదు ఈ లోకంలోకి. నేను మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పారు యేసయ్య. కాబట్టి మనం ఆ రీతిగా క్రైస్తవ్యాన్ని మన ప్రజల మధ్య, మన తరంలో, దిస్ ఇస్ అవర్ జనరేషన్ కాబట్టి ఈ తరంలో మనము క్రైస్తవేతరులకు సువార్త ప్రకటించేటప్పుడు కావచ్చు, లేకపోతే ఈవెన్ కొంతమంది క్రైస్తవులను క్లెయిమ్ చేస్తారు కానీ ప్రభుత్వ రక్షణ ఉండదు కదండి, నామకార్థంగా జీవిస్తుంటారు కదా, వారికి కూడా మనం ఈ మూడు విషయాలు వారికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా యోహాను సువార్త 14:6లో చెప్పారో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇప్పుడు మనం క్రైస్తవ్యాన్ని కూడా, క్రిస్టియానిటీని కూడా అలాగే తీసుకోవాలి. అది ఆయనే. ఆ క్రైస్తవం అంటే మార్గము, సత్యము, జీవము. కాబట్టి ఇప్పుడు దూత అక్కడ అక్కడ ఉన్నటువంటి వారికి, అపోస్తలులందరికీ కూడా దూత చెప్పిన మాటలు ఇవి. ఏమని? మీరు వెళ్ళి ఈ జీవమును గూర్చిన మాటలు, లైఫ్, జీవం అన్నప్పుడు ఇక్కడ మనం కొంచెం లోతులోకి వెళ్ళి పరిశీలిస్తే ఆ వర్డ్ని, ఇది మామూలుగా మనము ప్రాణంతో ఉన్నామే ఆ జీవం కాదనమాట. దేవుడు ఏ జీవము ఆయనలో కలిగి ఉన్నారో మరి ఆ జీవాన్ని గురించినటువంటి మాటలు మీరు వెళ్ళి చెప్పినప్పుడు ఆ జీవాన్ని మనము పొందుకుంటాం. ఆ జీవాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ప్రజలకి ఇటువంటి అపోహలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు. అయితే మనము స్పష్టంగా దాని గురించిన విషయాలు మరి మనం వారికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఓకే, అందుకే దూత వారికి మీరు వెళ్ళి ఈ జీవాన్ని గురించిన మాటలు చెప్పడము జరిగింది. కాబట్టి ఇది జోయే. యాక్చువల్గా ఈ లైఫ్ అనే మాటని ఇక్కడ జీవము, ఇంగ్లీష్లో లైఫ్ అని ఉంటుంది, మరి దాన్ని గ్రీక్ భాషలో జోయే అనే లైఫ్ వాడారు.
అంటే ఇది దేవుడు కలిగి ఉన్నటువంటి జీవం. ఓకే, దేవునిలో ఏ జీవం అయితే ఉందో ఆ జీవము మనుషులకు ఒక బహుమానంగా దేవుడు ఇచ్చారంట. ద లార్డ్ ఇంటిమేట్లీ షేర్స్ హిస్ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ విత్ పీపుల్. కాబట్టి ఇప్పుడు ఆ దేవుడు మనకి ఇవ్వాలనుకున్నటువంటి ఆ యొక్క నిత్య జీవం. ఓకే, అందుకే కదండి మరి దేవుడు మనకు అనుగ్రహించే కృపావరము ఆయన యొక్క నిత్య జీవం. సో కాబట్టి దట్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఫిజికల్ వరల్డ్లీ లైఫ్, బట్ రాదర్ ఇట్ ఈస్ ద స్పిరిచువల్ లైఫ్. లేక దేవుడే ఆయనలో కలిగి ఉన్నటువంటి జీవాన్ని మనకు ఇవ్వడమే. అందుకే సువార్త అనేది లేక క్రైస్తవము లేక క్రీస్తు, ఓకే, ఇట్ ఈస్ ఏదో మాటలు కాదు, లేక ఆషామాషి విషయం కాదు. రోమాపత్రిక 1:16 ప్రకారం చూస్తే సువార్త అనే దేవుని శక్తి అయి ఉంది. ది గాస్పల్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అని మనకు రోమన్స్ 1:16 రోమా 1:16లో రాయబడింది. కాబట్టి క్రీస్తు ఏ రీతిగా దేవుని శక్తి అయి ఉన్నారో క్రైస్తవ్యము లేక సువార్త కూడా దేవుని శక్తి అయి ఉన్నది. అందుకే మనం ఒకరికి సువార్త చెప్తున్నప్పుడు మరి ఎంత శక్తి అందులో ఉన్నది అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చివేసేటంత శక్తి సువార్తకుంది. అందుకే మీరేమి భయపడొద్దు. ఎవరికైనా సువార్త చెబుతున్నప్పుడు కానీ మనం ఏదో ఈ రోజుల్లో చూడండి ఫేక్ న్యూస్ చెప్పే వాళ్ళే చాలా ధైర్యంగా వెళ్ళిపోయి ప్రకటించేస్తున్నారు, లేక సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తున్నారు. ఫేక్ అబద్ధాలు చెప్పేవారు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసేవాళ్ళు. ఓకే, సో వాళ్ళే చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నప్పుడు ఓకే, మనము ప్రకటించేది ఫేక్ న్యూస్ కాదు, అబద్ధం కాదు, ఓకే, ట్రూత్. అందుకే ప్రభు చెప్పిన 3వ మాట సత్యం, నేనే మార్గము సత్యం అన్నారు కదా, జీవంతో పాటు. కాబట్టి ఆ ట్రూత్ అనేది మనం ప్రకటిస్తున్నాం. ఆ రోజుల్లో మరి అపోస్తలులు ఆ రీతిగానే వెళ్ళి చేశారు. మరి ఏం చేశారంటే దూత చెప్పిన విధంగానే వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించడానికి ఏమాత్రం లేట్ చేయలేదు. ఇంక వారు తెల్లవారుగానే వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయి ఎవరైతే అక్కడికి వస్తూ ఉంటారో ఆ దేవాలయంలో ముఖ్యంగా ఈ ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్న వారందరూ కూడా వచ్చి ఇక మహాసభ వారిని ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకుని రండని బంట్రౌతులను చెరసాలకు పంపారు. కాబట్టి ఎప్పుడైతే ఇంకా వాళ్ళు అక్కడికి వచ్చారో ఇంకా పెద్ద ఖయోస్ అనేది అక్కడ ఏర్పడింది. మళ్ళీ వీళ్ళంతా వచ్చారు, యాజకులు పెద్దలు, ఆ సన్హెద్రిన్ సభ, యూదుల ఆలోచన సభ అంతా వచ్చి ఏంటి మరి మనం అరెస్ట్ చేశాం కదా, ఎక్కడున్నారు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఓకే, సరే, ఏది ఏమైనా కూడా మరి మనము ఈ సెక్షన్లో 26 దాకా కదా నేను అక్కడ ఇచ్చినటువంటి వర్స్లో మనము చూస్తే వాళ్ళందరూ కూడా దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధిస్తున్నారు అనే విషయం 26లో. ఓకే, వాళ్ళంతా ఎక్కడున్నారు, వీళ్ళు అరెస్ట్ చేశాము, మరి తప్పించుకొని వెళ్ళిపోయారు, ఎక్కడికున్నారని చూసినప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి చెప్పాడు. 26లో ఉంటది, ఇదిగో మీరు చెరసాలను వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించున్నారని మరి వారితో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సో కాబట్టి దే ఒబేడ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ రాదర్ దాన్ ది వాయిస్ ఆఫ్ మ్యాన్. సో కాబట్టి అక్కడ వారికి దేవదూత చెప్పినట్టుగానే దేవుని మాటకు లోబడి వెళ్ళి వారు క్రీస్తు యొక్క సువార్త ప్రకటిస్తున్నారు. సో ఇక్కడ థీమ్ ఏంటి అంటే ఈ సెక్షన్లో నేను ఇక్కడ చిన్న పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశాను కదా, హ్యూమన్ అపోజిషన్ కెనాట్ స్టాప్ గాడ్స్ మిషన్. ఓకే, కాబట్టి దేవుని యొక్క పరిచర్యను ఈ మనిషి చేసే ఈ సృష్టించే ఆటంకాలు, అడ్డులు, ఓకేనండి, రకరకాలుగా మనుషులు పెట్టేటటువంటి బాధలు, మనకి చేసే ప్రయత్నాలు ఏవి కూడా దేవుని పనిని అడ్డుకోలేవు, ఆపలేవు. ఓకే, ఎందుకంటే దేవుని శక్తి గొప్పది కదండి. మనుషుల కుట్రలు, కుతంత్రాలు, మనుషులు చేసే సృష్టించేటటువంటి ఈ కుట్రలు కావచ్చు, కుతంత్రాలు కావచ్చు, చెప్పేటటువంటి అబద్ధాలు కావచ్చు, ఫేక్ న్యూస్ కావచ్చు. ఈ రోజుల్లో చాలా మంది అలా కదండి, క్రైస్తవులను వ్యతిరేకించేవారు చాలా మంది బయలుదేరుతున్నారు. ఇంకా సోషల్ మీడియాలో కావచ్చు, రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఓకే, మాట్లాడి ఏదో ఒకటి మనం అబద్ధం చెప్తే దీన్ని అణిచివేయచ్చులే, ఈ క్రైస్తవ్యము అనే ఉద్యమాన్ని
ఆపొచ్చు, అణిచివేయచ్చు. క్రైస్తవుల్ని ఒకరినో ఇద్దరినో ముగ్గురునో పాస్టర్స్ని చంపేస్తే ఇంకా మిగతా వాళ్ళు కూడా భయపడిపోతారు. ఇంకా మిగతా వాళ్ళు ప్రకటించరు దీని గురించి, ఈ క్రైస్తవం గురించి, వీళ్ళ గోల వదిలిపోద్ది అని అనుకుంటూ ఉన్నారు. కానీ అయితే గమనించండి, హ్యూమన్ అపోజిషన్ కెనాట్ స్టాప్ గాడ్స్ మిషన్. మానవులు ఎన్ని రకాలుగా కుట్రలు కుతంత్రాలు పన్ని ఎన్ని సమస్యలు సృష్టించనివ్వండి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొంచెం ప్రాక్టికల్గా నేను మాట్లాడతాను. ఒకవేళ మీ ఇంట్లో మీరు ఒక్కరే కనుక ప్రభువుని తెలుసుకున్న వారైతే మరి ఖచ్చితంగా మీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ యొక్క సిబ్లింగ్స్, బ్రదర్స్, సిస్టర్స్ కానీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు, తర్వాత దాన్ని అపోజ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెట్టాలో అంతగా హెరాస్ చేసి ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఇంకా వెనక్కి తీసుకెళ్ళిపోవాలి, వెనక్కి లాగాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. సో ఖచ్చితంగా అటువంటి సిచ్యువేషన్స్ మీరు ఇంట్లో ఫేస్ చేయొచ్చు. లేదు, మీరు ఒక చోట జాబ్ చేస్తున్నారు అనుకుందాం. మీరు జాబ్ చేసేటటువంటి ఆ యొక్క ఆర్గనైజేషన్లో కానీ, కంపెనీలో కానీ, ఓకే, వేరే ఇన్స్టిట్యూట్లో కూడా మిగతా వాళ్ళు, ఓకే, మీ పై అధికారులు, మీ కొలీగ్స్, ఓకే, వాళ్ళు ఏం చేయొచ్చు, జస్ట్ బికాజ్ యు ఆర్ అ క్రిస్టియన్, మీరు యేసుక్రీస్తుని అంగీకరించారు అనే ఒక్క విషయం చాలు, వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించవచ్చు. సో దే కెన్ ట్రై డిఫరెంట్ మీన్స్ అన్నమాట. ఓకే, అయితే అల్టిమేట్గా జరిగేది ఏంటంటే, ప్రస్తుతానికి ఫర్ టైం బీయింగ్, ఓకే, వాళ్ళు ఏదో ఒకటి ఇబ్బంది పెడుతున్నట్టు అనిపించవచ్చు, మనకు కూడా కొంచెం ఇబ్బంది కలుగుతున్నట్టు అనిపించవచ్చు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, చివరికి అల్టిమేట్గా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కార్యాన్ని మన ద్వారా దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే ఇట్ ఈస్ గాడ్స్ మిషన్, అది దేవుని పని. కాబట్టి దేవుడే ఆయన తన ఆత్మ ద్వారా, తన శక్తి ద్వారా మన చేత జరిగిస్తాడు. సో కాబట్టి వాట్ ఈస్ ద లెసన్ వీఆర్ లెర్నింగ్ ఇన్ దిస్? చదవండి లాస్ట్ లైన్ ఇది. Obey God above all else. కాబట్టి మనం ఇంకా దేవునికి విధేయత చూపించడమే గొప్ప విషయం. 4వ అధ్యాయంలో పేతురు, యోహాను చెప్పినట్టుగా, మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలా అన్నారు కదా. మా దేవుడేమో మాకు సువార్త ప్రకటించమని చెప్పాడు, మరి మీరేమో యేసు ప్రభు నామములో ప్రకటించొద్దు అని మీరు అంటున్నారు. మరి చెప్పండి, ఏది న్యాయం? మీ మాట వినడం న్యాయమా, లేక మా దేవుడి మాట వినడం న్యాయమా? కాబట్టి మేమైతే మా దేవుడి మాట వింటాం, మా దేవుడు చెప్పినట్టే చేస్తాం అని వారు ధైర్యంగా మరి వారు ఆ పని చేశారు. ఒక విధంగా అది చాలా రిస్క్ తీసుకుని వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ఆ నాయకులతో, గొప్ప ప్రధాన యాజకులతో మాట్లాడుతున్నారు. సో వారికి పవర్ ఉంది, వాళ్ళ ఏదైనా వీళ్ళని చేయగలరు, వీళ్ళని చంపడానికి కూడా వాళ్ళు వెనుకాడరు. అయినా కూడా వారు దే ఒబే గాడ్ అబవ్ ఆల్ ఎల్స్, అన్నిటికన్నా మించి వారు ప్రభు మాటకు వారు విధేయత చూపించారు. కాబట్టి ఈ రోజుల్లో సో మనం ఈ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ మనం అప్లై చేసుకుంటే మనకు కూడా మన చుట్టూ, మన యొక్క సొసైటీలో మనకు కొన్ని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇలాంటి అపోజిషన్ పరిస్థితుల మధ్యలో మరి మనం దేవునికి విధేయత చూపించిన వారమైతే తప్పకుండా దేవుడే జోక్యం చేసుకుంటారు. ఎలాగైతే ఆ రోజు అర్ధరాత్రి మరి దేవదూతే ప్రత్యక్షమై చెరసాల తలుపులు తీసి వాళ్ళని బయట తీసుకుని వచ్చి, మీరు వెళ్ళండి, దేవాలయం నిలబడి ప్రకటించండి అని చెప్పారో, మరి ఏ రీతిగా అయితే సూపర్ న్యాచురల్ ఇంటర్వెన్షన్ ఆఫ్ గాడ్, దేవుడే అద్భుతంగా జోక్యం చేసుకుని ఆ పరిస్థితుల్లో కార్యం చేశాడో, మన జీవితాల్లో కూడా దేవుడే దిగి వచ్చి, దేవుడే జోక్యం చేసుకొని పరిస్థితులను ఆ రీతిగా ఆయన అనుకూలింపచేస్తాడు. సో వీ నీడ్ టు జస్ట్ సింప్లీ వీ నీడ్ టు ఒబే గాడ్, దట్స్ ఆల్. ఇక మిగతాదంతా జరిగించేది దేవుడే మన ద్వారా. అది మనం యొక్క 3rd సెక్షన్లో నేర్చుకుంటున్నామండి. నౌ లెట్స్ మూవ్ టు 4th section. Please read from 27 to 40. Having brought the apostles, they made them appear before the Sanhedrin to be questioned by the high priest. We gave you strict orders not to teach in this name, he said, yet you have filled Jerusalem with your teaching and are determined to make us guilty of this man's blood. Peter and the other apostles replied, we must obey God rather than men.
The God of our fathers raised Jesus from the dead, whom you have killed by hanging him on the tree. God exalted him to his own right hand as Prince and Savior, that he might give repentance and forgiveness of his sins to Israel. We are witnesses of these things, and so is the Holy Spirit, whom God has given to those who obey him. When they heard this, they were furious and wanted to put them to death. But a Pharisee named Gamaliel, a teacher of the law who was honored by all the people, stood up in the Sanhedrin and ordered the men to be put outside for a little while. Then he addressed them, "Men of Israel, consider carefully what you intended to do to these men. Some time ago, Thaddeus appeared claiming to be somebody, and about 400 men rallied to him. He was killed, all his followers were dispersed, and it came to nothing. After him, Judas the Galilean appeared in the days of the census and led a band of people in revolt. He too was killed, and all his followers were scattered. Therefore, in the present case, I advise you, leave these men alone. Let them go. For if their purpose or activity is for human origin, it will fail. But it is from God. You will not be able to stop them. You will only find yourself fighting against God. His speech persuaded them. They called the apostles in and have them flogged. Then they ordered them not to speak in the name of Jesus and let them go. గమనించండి 27 నుంచి 40 దాకా చదివారు. సో ఇక్కడ ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి సభలో మరి అపోస్తులందరూ కూడా సన్హెద్రిన్ సభ ముందు ఉన్నారు. సో అది ఆ టైటిల్ మీరు చూస్తున్నారుగా స్లైడ్ మీద, అపోజల్స్ బిఫోర్ ద సన్హెద్రిన్. యూదుల ఆలోచన సభ పెద్దలందరూ కూడా ఉన్నటువంటి ఆ యొక్క కౌన్సిల్ లేక కమిటీ లో వీరందరూ ఉన్నారు. మరి వెంటనే వారు ఇంతకుముందు 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఎలాగైతే మాట్లాడారో ఇక్కడ మళ్ళీ అదే విధానంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారంటే, మరి మీరు చెప్పాం కదా మీకు 28లో ఉంటది, మీరు ఈ నామాన్ని బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును ఈ మీ బోధతో నింపి ఈ మనుషుల హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించున్నారని చెప్పారు. సో ఎప్పుడైతే వాళ్ళు అలా అన్నారో, మేము మీకు ఆజ్ఞాపించాం కదా ముందే, మీరు మాట్లాడకూడదు, ఈ యేసుక్రీస్తు నామములో బోధించకూడదు, కానీ మీరేం చేస్తున్నారు? యెరూషలేమును మొత్తం అంతా కూడా మీ బోధతో నింపేశారు. అంటే మొత్తం ఎక్కడ ఎవరిని వదిలిపెట్టకుండా ఎల్లప్పుడూ కూడా మీరు ఆ రీతిగా ఈ సువార్త చెప్తూనే ఉన్నారు. కాబట్టి మీకు ముందే చెప్పాం కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని అడిగినప్పుడు వెంటనే మళ్ళీ అక్కడ కూడా పేతురు వెంటనే చెప్పిన మాట మనకి 39లో మనం చదివాం. మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలెను కదా. రైట్, ఎగ్జాక్ట్లీ ఆయన 4వ అధ్యాయము 19లో చెప్పిన మాటే మళ్ళీ సేమ్ థింగ్ ఇక్కడ 5వ అధ్యాయము 39లో కూడా రిపీట్ అయింది. సో ఆ విషయంలో వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు, పేతురు కానీ మిగతా శిష్యులు కానీ. ఎందుకంటే మేము లోబడవలసింది దేవునికండి, ఎందుకంటే దేవుడు మమ్మల్ని రక్షించుకున్నాడు, దేవుడు మమ్మల్ని ఈ పనికి పిలిచాడు, దేవుడు సువార్త ప్రకటించమని చెప్పాడు. కాబట్టి మాకు దేవుడు మాకు గొప్ప. సో మనుషులు పెట్టేటటువంటి ఆజ్ఞలు లేక ప్రభుత్వాలు చెప్పేటటువంటి ఆజ్ఞలు కాదు, మేము వాటికి లోబడము. ఓకే, అఫ్కోర్స్ వాళ్ళు మనుషులకి గౌరవిస్తారు, ప్రభుత్వాలకి చట్టాలకి గౌరవించేవారు. కానీ ఎప్పుడైతే ఆ మాటలు లేక ఆ చట్టాలు దేవుడు చెప్పిన మాటకు భిన్నంగా ఉంటుందో అప్పుడు చూస్ చేసుకోవాల్సింది ఏంటి, ఇదా అదా అంటే దేవుడు చెప్పింది చూస్ చేసుకోవాలి. ఓకే, జనరల్ గా మరి మనం అందరినీ రెస్పెక్ట్ చేస్తాం, వి లవ్ దెమ్ విత్ గాడ్స్ లవ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లా మనం ఫాలో అవుతాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, దేవుని విషయానికి వచ్చేటప్పటికి మన దేశపు చట్టాలు లేకపోతే మనది వీరి పెట్టినటువంటి ఆజ్ఞలు దేవుని మాటకు వ్యతిరేకంగా ఉంటే అప్పుడు మనం అనుసరించవలసింది ఎలా పాటించాలి? మనము ఆయనలా పాటించాలి, ఆయన చెప్పిన మాటలు పాటించాలి. సో కాబట్టి దానికి మనము ప్రయారిటీ ఇవ్వాలి. సో కాబట్టి సేమ్ థింగ్ పేతురు అదే చెప్తున్నారు, మేము ఎవరికి లోబడాలి? దేవునికే కదా లోబడవలను, ఇంకా చెప్పాలంటే అని చెప్పి
ఇంకా ఆయన స్టార్ట్ చేశారు, మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపారు. ఓకే, సో కాబట్టి ఎలాగైతే మనకి ఇంతకుముందు ఒక డిస్కషన్ అలా జరిగిందో, మరి అలాంటి డిస్కషన్ మళ్ళీ ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడైతే ఆ కుంటి వాడిని స్వస్థపరిచారు కదండి, దేవాలయం దగ్గర ఉన్న వ్యక్తిని. దాని తర్వాత కూడా ఈ శాస్త్రులకి, పరిసయ్యులకి, అపోస్తుల మధ్య డిస్కషన్ జరిగింది. సో అలాంటి ఒక డిస్కషన్ ఇప్పుడు సన్హెడ్రిన్ ముందు, అంటే పెద్దల ముందు, ఆ పెద్దల సభలో జరుగుతుంది. కాబట్టి అక్కడ ఈయన ఖచ్చితంగా ఇంకొకసారి యేసుక్రీస్తుని గురించిన ప్రస్తావన తీసుకొచ్చాడు పేతురు. ఎలాగైతే అసలు ఇంత ముందే ఎక్కడ పెంతెకోస్తు దినమున మనం చదివాం కదండి, చాప్టర్ 2 2వ అధ్యాయం మనం స్టడీ చేసేటప్పుడు మీకు చెప్పాను. ఆ దినాన మరి సుమారు 16 దేశముల నుండి వచ్చినటువంటి యూదులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము, అలాగే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి కూడా ప్రస్తావించారు. ఎందుకంటే అవి రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఎందుకంటే యూదులు వారు ఏం చేశారు, మెస్సయ్యాను అంగీకరించకుండా మెస్సయ్యాను ఏం చేశారండి, సిలువ వేశారు. ఆ విషయాన్ని ఇప్పుడు ఆయన రిమైండ్ చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా. మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలుకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్తము బలము చేత ఓకే దేవుడు హెచ్చించి ఉన్నాడు. అక్కడ రెండు విషయాలు ఉన్నాయండి, చాలా ప్రాముఖ్యం. మారు మనస్సు, పాపక్షమాపణ. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు పాపక్షమాపణ, మారు మనస్సు కలిగించాలని క్రీస్తునిలోకి పంపాడు. కాబట్టి అది పాత నిబంధనలో ధర్మశాస్త్రం ద్వారా ఆ రక్షణ, పాపక్షమాపణ, మారు మనస్సు వాళ్ళకు రాలేదు. కానీ వీళ్ళేమనుకుంటున్నారు, ఆనాటి కాలపు ఈ పరిసయ్యులు, శాస్త్రులు, మాకు ధర్మశాస్త్రం ఉంది చాలులే, మేము ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాము, ఇది పాటిస్తే మాకు ఇంకా రక్షణ వచ్చేసినట్టే, మారు మనసు వచ్చేసినట్టే, పాపక్షమాపణ వచ్చేసినట్టే, ఇక పరలోక రాజ్యం అంతా మాకే దేవుడు డిసైడ్ చేశాడు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. అయితే కాదు, ఆ పాపక్షమాపణ, ఆ యొక్క రక్షణ అనేది, మారు మనసు అనేది క్రీస్తు ద్వారానే దేవుడు అనుగ్రహించాడు అని, అంటే సువార్త చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా యూదులకు పేతురు అక్కడ ప్రకటిస్తున్నాడు. మేమందరం దీనికి సాక్షులై ఉన్నాము అని 32వ వచనంలో ఆయన చెప్పారు. సో కాబట్టి ఇక్కడ వాట్ యు సీ హియర్ ఈస్ దిస్ సింపుల్. ఆయన క్రీస్తు యొక్క సువార్తను చాలా స్పష్టమైన రీతిలో ప్రకటిస్తున్నాడు. పీటర్ బోల్డ్లీ ప్రొక్లెయిమ్స్ జీసస్. ఓకే, సో కాబట్టి మనం అక్కడ నేర్చుకునే విషయం ఏంటంటే, ఈ సన్నివేశం ద్వారా కూడా మనం క్రీస్తుని ధైర్యంగా ఎక్కడైనా, ఎవరికైనా, పెద్దవారికైనా, చిన్నవారికైనా, చివరికి అధికారులకు సైతం మరి మనము ప్రకటించే వారిగా ఉండాలి. ఆ పరిస్థితుల్లో మరి భయపడకూడదు. మరి ఉత్తరప్రదేశ్లో ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఆయన మరి దేవుని సువార్థికుడు కూడా, దేవునికి వాక్యాన్ని బోధించే బోధకుడు కూడా, మరి ఆయన్ని అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ ముందు నిలబెట్టి ఇదిగో మేము మిమ్మల్ని ఈజీగా రిలీజ్ చేసేస్తామండి, మిమ్మల్ని వదిలిపెడతాం, అయితే ఒక కండిషన్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అది చేయకూడదు. అంటే ఏం చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, ఆయన దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. అయితే మనకు తెలుసు, మరి అక్కడ నార్త్ ఇండియాలో, మరి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, అలాంటి కొన్ని సుమారు 12 రాష్ట్రాల్లో మరి ఏం చేశారంటే యాంటీ కన్వర్షన్ బిల్లు తీసుకొని వచ్చారు. అది కూడా చట్ట విరుద్ధము, కాన్స్టిట్యూషన్ కూడా కాదు. అయినా కూడా దాన్ని వాళ్ళు తీసుకొచ్చి బలవంతంగా ఇంకెవరు కూడా సువార్త ప్రకటించడానికి వీల్లేదన్నట్టు ఆ రీతిగా చేశారు. పబ్లిక్ మీటింగ్స్ ఎక్కడ పెట్టకూడదు అన్నట్టు, ఎవరు కూడా బయట కరపత్రాలు పంచిపెట్టకూడదు అన్నట్టు, ఇలాగ ప్రకటించే వాళ్ళని తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఇంకా బెయిల్ ఇవ్వకోకుండా జైల్లోనే చాలా కాలం వాళ్ళని పెట్టి అలా ఇది చేస్తే, ఈయన మీద కూడా కొన్ని ఫాల్స్ కేసెస్ పెట్టి అలాగా తీసుకెళ్లారు. చెప్పారు 2 సార్లు అతన్ని జైలు కూడా చాలా కాలం పెట్టారు. సో సెకండ్ టైం ఆ మెజిస్ట్రేట్ అలా అన్నప్పుడు, ఓకే, అది నేను నిర్ణయించేది కాదండి, నాకంటే కూడా ఒక ఆయన పై ఆయన ఉన్నారు, అది ఆయన చెప్తే నేను చేశాను అన్నారు ఈయన. అప్పుడు ఆ మెజిస్ట్రేట్ ఏమనుకున్నారంటే, ఓహో, ఈయనకి వీసీ గారికి ఇంకొక ఎవరో వేరే
మనిషి చెప్పాడేమో, ఎవరండి ఆయన చెప్పండి, ఆయనతో మేము మాట్లాడదాం అన్నట్టు ఆయన అన్నారు. అప్పుడు దానికి రెస్పాన్స్గా ఈ వీసీ గారు ఏం చెప్పారంటే, అది ఎవరో కాదండి, యేసు ప్రభువే, నేను నమ్ముకున్న నా దేవుడే మరి సువార్త ప్రకటించమని చెప్పాడు. మరి ఆయన చెప్పాడు కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను. మరి ఆయన నాకు దేవుడు కాబట్టి నేను దేవుడు చెప్పిన పని నేను చేయాలి, మరి ఇంకా నేను వేరే పని చేయను అని చెప్పినప్పుడు ఆయన కూడా అర్థం కాలేదు ఏం చెప్పాలో. ఆ మ్యాజిస్ట్రేట్ కూడా ఆ రోజు అర్థం కాకుండా మరి మొత్తానికి చివరికి ఆయన్ని కండిషన్స్ మీద వదిలిపెట్టారు. సో అలాగా నాయకులు, అధికారులు, ప్రభుత్వాలు కూడా అణిచివేయాలి అని, ఈ సువార్త ప్రకటనను ఆపివేయాలని మనకి ఈ రోజులో ఇది కొత్త ఏం కాదండి. ఈ రోజులో కొత్త కాదు. ఓకే, మనకు వేల సంవత్సరాల క్రితమే అది వారు అప్పటి నుంచే ఆ రీతిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే అక్కడ మనం చూసినప్పుడు పేతురు మాత్రం చాలా ధైర్యంగా, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. వీఆర్ ద విట్నెసెస్. ఓకే, కాబట్టి అని యేసుక్రీస్తుకి మేము సాక్షులై ఉన్నామని ఆయన చెప్పారు. సరే, ఇంకెప్పుడైతే అది జరిగిందో నేను త్వరగా ముగింపులోకి వస్తున్నాను. టైం 9 అయిపోయింది కాబట్టి. ఇక ఎప్పుడైతే పేతురు ఇలాగ ధైర్యంగా మాట్లాడాడో చూడండి, వారు ఈ మాట విని 33లో ఉంటుంది, ఆ అత్యాగ్రహము తెచ్చుకొని, ఓకేనండి, అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా. చూసారండి, సో వాళ్ళ యొక్క ప్లాన్ వీళ్ళని చంపడం, కొట్టడం, లేక జైల్లో పెట్టడం, చంపడం. అయితే అక్కడ మరి గమాలియేలు అనే ఒక వ్యక్తి, ఒక పరిసయుడు లేక ఒక రబ్బీ, ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో ఆయన ధర్మశాస్త్ర బోధకుడు, గొప్ప బోధకుడు. ఆయన దగ్గరే పౌలు కూడా ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. సో కాబట్టి ఆయన మరి ఒక విషయాన్ని చెప్పాడు. అంటే ఈ క్రైస్తవులు లేక క్రీస్తుని సంబంధించిన వారు ఏ రీతిగా ఉంటారో కొన్ని విషయాలు చెప్పిన తర్వాత అక్కడ చివరికి ఒక మాట అంటారు. ఆ మాట ఏంటంటే, మీరు వీళ్ళ జోలికి వెళ్ళకండి. 20:38లో ఉంటుంది. నేను మీతో చెప్పింది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వల్ల కలిగిందాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. ఎందుకంటే అప్పటికే మరి మనుషుల్లో, అంటే పబ్లిక్ లో, సమాజంలో అప్పటికి చాలా మంది క్రైస్తవులుగా మారారు, దేవుడు చేసిన కార్యాలు చూస్తూ వచ్చారు. కాబట్టి వీళ్ళు ఇంకా దాన్ని డినై చేయలేరు. ఓకే, యేసుక్రీస్తు దేవుడు అనే విషయాన్ని కానీ, లేక యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా జరిగిన కార్యాలు, అద్భుతాలు, వాటిని డినై చేయలేరు ఎవరు, ఈ సన్నిధిని వాళ్ళు. కాబట్టి ఈయన, ఈ పెద్ద ఆయన గమాలియేలు అనే వ్యక్తి మిగతా ఆ సభ్యులకు చెప్పిన మాట ఏంటంటే, ఒక విధంగా, బాబు మీరు అంతా సైలెంట్ అయిపోతే బాగుంటుంది, వీళ్ళ జోలికి వెళ్ళకండి, ఓకేనా, కాబట్టి అది మనకే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆయన అప్పటికే గ్రహించాడు ఏ రీతిగా క్రైస్తవం విస్తరిస్తుందో, ఏ రీతిగా ప్రజలు క్రీస్తు వైపు మరలుతున్నారో, లేక ఆ దేవుని శక్తి ఏంటో కల్లారా చూస్తున్నారు. కాబట్టి ఇందులో ఇంకా ట్రిక్స్, మ్యాజిక్స్ ఏమీ లేవు. కాబట్టి కల్లారా వీళ్ళకు కూడా అర్థమైపోతుంది, వీళ్ళకి తెలుసు. కాకపోతే మరి వాళ్ళు చాలా తమ యొక్క మత విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నారు. కాబట్టి ఏదో మనం కొంతైనా వ్యతిరేకిస్తే, కొంతైనా బెదిరిస్తే, లేక జైల్లో పెడితే, లేక ఒకరినో ఇద్దరిని చంపితే ఇది ఇక్కడితో ఆగిపోతుంది, ఇంకా మన మతం కొనసాగుతుంది అని ఒక ఆలోచన ఉన్నారు. కాబట్టి ఇలాంటి పనులు వాళ్ళు చేస్తున్నారు. సో అయితే అక్కడ గమాలియేలు మరి వారికి ఆ రీతిగా చెప్పారు. సరే, ఎప్పుడైతే ఆయన సలహా ఇచ్చారో మరి వీళ్ళు కూడా ఒక విధంగా ఆ పని చేశారు. వారికి ఏం చేశారు, ఇంకా మరి ఆయన మాటలకు అంగీకరించి అపోస్తలులు పిలిపించి వాళ్ళని కొట్టించారు, కొరడాలతో కొట్టించి ఏం చెప్పారు, యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. సో మళ్ళీ అదే విషయాన్ని చెప్పారు, ఎందుకంటే వాళ్ళకున్న విషయం అదే. కాబట్టి ఇక మీరు కొట్టాం కాబట్టి ఓకే భయపడిపోతారు, కాబట్టి మీరు ఏం చేయకూడదు, ఇక యేసు నామంలో బోధించకూడదు. ఓకే, మనం లాస్ట్ సెక్షన్ ఇంకొకటి ఉంది, చిన్న సెక్షన్. ఓకే అని వాళ్ళు వదిలిపెట్టేశారు, రిలీజ్ చేశారు. ఇప్పుడు 41-42 చదవండి. The apostles left the Sanhedrin rejoicing because they had been counted worthy of suffering disgrace for the name.
Day after day in the temple courts and from house to house, they never stopped teaching and proclaiming the good news that Jesus is the Christ. అవును, వెరీ స్ట్రేంజ్ కదండి, వెరీ స్ట్రేంజ్. వాళ్ళని కొట్టి, కొర్రలతో కొట్టి, బెదిరించి, మీరు ఇంకా అస్సలు యేసుక్రీస్తు నామములో బోధించొద్దు, సువార్త ఏం చెప్పొద్దు అని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పంపిస్తే, చూడండి, 2 స్ట్రేంజ్ థింగ్స్ ఐ విల్ టెల్ యూ అండ్ దెన్ ఐ విల్ క్లోజ్. 2 చాలా మనం అర్థం చేసుకుంటే కూడా విచిత్రమైనటువంటి పనులు ఏంటంటే, మొట్టమొదటిగా 41లో ఒకటి ఉంది. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయారు. ఒక స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే, చూడండి, సాధారణంగా మనల్ని ఎవరినైనా మనల్ని కొడితే మనం అప్పుడు బాధపడి ఏడ్చి అలా స్పందిస్తామా లేక సంతోషిస్తామా? సాధారణంగా జనరల్గా చెప్పండి. ఎవరైనా మనల్ని కొడితే బాధపడతామా సంతోషిస్తామా చెప్పండి? బాధపడతాం కదండి, జనరల్గా సాధారణంగా చెప్తున్నాను నేను. మనకి ఎవరైనా కొడితే, తిడితే, మనల్ని క్రిటిసైజ్ చేస్తే, ఓకేనండి, మన మీద ఒక నింద మోపితే, మనల్ని పబ్లిక్లో షేమ్ చేస్తే, అందరి ముందు అవమానపరిస్తే, మనం ఏ నేరం చేయకుండా మన మీద ఏదైనా ఒక నింద మోపితే, మనల్ని బ్లేమ్ చేస్తే, తప్పకుండా మనందరూ మనుషులే కాబట్టి మనం చాలా బాధపడతాం, దుఃఖపడతాం, ఏడుస్తాం, కృంగిపోతాం. ఓకే, దట్స్ హౌ వి మే రెస్పాండ్. కానీ నాట్ ది అపోజల్స్, నాట్ సో విత్ ది అపోజల్స్. వాళ్ళు ఎలా స్పందించారంటండి? వారు సంతోషంతో, రిజాయిసింగ్. అది కూడా అసలు ఎందుకు రిజాయిసింగ్ అంటే, యేసు ప్రభు కోసం ఈ దెబ్బలు తిన్నందుకు, ఈ అవమానం పొందడానికి దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచాడు అని. చూసారా? See the way how they see things, how they understand, how they perceive things so differently కదండి. నాట్ లైక్ వరల్డ్లీ పీపుల్, లోకస్తుల్లా కాదు. ఓకే, అందుకే రక్షించబడిన ప్రజలు యొక్క థింకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉండాలి. అందరిలాగా మనం థింక్ చేయకూడదు. వీ మస్ట్ బి డిఫరెంట్, వీ మస్ట్ థింక్ డిఫరెంట్లీ. అసలు వీళ్ళ పర్సెప్షనే, వీళ్ళ వరల్డ్ వ్యూనే, వీళ్ళ పర్స్పెక్టివే చాలా డిఫరెంట్గా ఉంది. అందరూ ఏమో ఎవరైనా కొడితే ఏడ్చి బాధపడి కృంగిపోయి, లేదంటే వాళ్ళకి ఎదురుగా కొట్టి వీళ్ళు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి నానా హడావిడి చేస్తారు. కానీ వీళ్ళ ఆలోచన విధానమే వేరుగా ఉంది. ఎలాగంటే, అసలు క్రీస్తు కోసం మనం దెబ్బలు తినడము, అవమానం పొందడం, నిందలు భరించడం ఇది గొప్ప ప్రివిలేజ్. ఓకే, ఎందుకంటే యేసయ్య ఒక మాట అన్నారు అపోస్తల కార్యాల్లో 1వ అధ్యాయము 8లో, మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలో, సమరయలో, భూ దిగంతంలో వరకు మీరు నా కొరకు చెప్పండి మిగతా విట్నెస్, ఫిల్ ది బ్లాంక్, విట్నెస్. ఓకే, సాక్షులై ఉందురు. ఓకే అనుంది. సో నేను మీకు ఫస్ట్ చాప్టర్ టీచ్ చేసేటప్పుడు ఆ సాక్షులు, విట్నెస్ కి గ్రీక్ వర్డ్ ఏంటో మీకు చెప్పాను, అంటే ఒరిజినల్ మీనింగ్ ఏంటో చెప్పాను. సో గుర్తున్న వాళ్ళు చెప్పండి. యాక్చువల్ వర్డ్ సాక్షులు కాదు అని వేరే ఏదో చెప్పాను. ఆ వర్డ్ ఏంటో చెప్పండి. హతసాక్షి. దట్స్ ద రైట్ వర్డ్. సాక్షులు, ఓకే, రైట్ వర్డ్ కాదు. హతసాక్షులు is the right word. Martyrion is the Greek word there, out of which we get the English word martyr, which means హతసాక్షి కదా. సో కాబట్టి యేసు ప్రభు అక్కడ మొదట్లోనే చెప్పారు, ఆయన మీరు నా కొరకు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, అంత మాత్రం కాదు భూ దిగంతముల వరకు నా కొరకై హతసాక్షులు గావించబడదురు. అంటే యూ విల్ బి ఫేసింగ్ అపోజిషన్, పర్సిక్యూషన్. ఓకే, ఇవన్నీ కూడా. అయితే ఆయన ధన్యతలో చెప్పేటప్పుడు, ఓకే, ధన్యతలు మరి మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో, సెర్మన్ ఆన్ ద మౌంట్లో, మాథ్యూ చాప్టర్ 5లో ఫస్ట్ 10-12 వర్సెస్లో, 10 to 12 వర్సెస్ మనం చూస్తే, ఇలాగా ఎవరైనా మిమ్మల్ని హింసిస్తే, ఓకేనా, మీ మీద అబద్ధంగా చెడ్డమాటలు చెబితే ప్రభు ఏమన్నారండి? లెట్స్ రీడ్ దట్. ఎందుకు ఇక్కడ వీళ్ళు సంతోషించారు? మనకి బ్యాక్గ్రౌండ్ తెలియాలి. ఎందుకు ఇలా వీళ్ళని కొడుతున్నప్పుడు సంతోషించారంటే, బికాస్ ఆఫ్ వాట్ జీసస్ సెడ్ ఆన్ ద మౌంట్, సెర్మన్ ఆన్ ద మౌంట్. మాథ్యూ చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 చదవండి. 10 నుంచి 10 to 12. 10 to 12. Blessed are those who are persecuted because of righteousness, for theirs is the kingdom of heaven.
Blessed are you when people insult you, persecute you, and falsely say all kinds of evil against you because of me. Rejoice and be glad, because great is your reward in heaven, for in the same way they persecuted the prophets who were before you. ఎస్, సంతోషించి ఆనందించుడి. సో నౌ వి అండర్స్టాండ్ ఎందుకు వారు ఇక్కడ సంతోషించి ఆనందిస్తున్నారు. వీళ్ళందరూ కొరడ దెబ్బలు తిన్న తర్వాత, ఎందుకంటే ముందుగానే యేసయ్య వారిని మెంటల్ గా ప్రిపేర్ చేశారు. వారికి ఇచ్చిన టీచింగ్ లో భాగంగానే ఏం చెప్పారు, మీరు ఒకవేళ నీతి నిమిత్తం హింసించబడితే మీరు ధన్యులు. ఓకేనా? నా నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి కొట్టి చేస్తే మీరేం చేయాలి, సంతోషించి ఆనందించండి. ఎందుకు? పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది. ఎందుకంటే ఇలాగుననే మీకన్నా ముందు విశ్వాసంలో నడిచిన ప్రవక్తను కూడా అలాగే ట్రీట్ చేశారు అని యేసయ్య ముందే చెప్పారు. ముందే వాళ్ళ మైండ్ ప్రిపేర్ చేశారంటే అప్పటికప్పుడు షాక్ లోకి వెళ్ళకోకుండా ముందుగానే యేసయ్య 3.5 సంవత్సరాలు 3.5 years వరకు అన్ని విషయాలు కూడా వారిని ప్రిపేర్ చేస్తారు. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఇది షాక్ ఏమీ కాదు, వీళ్ళకి కొత్త ఏం కాదు. దెబ్బలు తినడం, నిందలు పడడం, అవమానాలు అనుభవించడం ఇది కొత్త విషయం ఏమీ కాదు, ఎందుకంటే ముందే ప్రభు వారికి బోధించారు కాబట్టి. సో దట్ ఈస్ వై దే చోస్ టు రిజాయిస్. ఈ కొరడ దెబ్బలు తిన్న తర్వాత వారు సంతోషించారు, సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చూసారా? సీ దేర్ యాటిట్యూడ్. సో హౌ ఈస్ అవర్ యాటిట్యూడ్ నౌ? ఒకసారి మన థింకింగ్ ఎలా ఉంది, మన మైండ్ సెట్ ఎలా ఉంది, మన యొక్క బిహేవియర్ ఎలా ఉండొచ్చు మనకి. ఓకే, ఇన్ ద లైట్ ఆఫ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద డిసైపుల్స్ మన రెస్పాన్స్ ఎలా ఉండొచ్చు. ఓకే, సో కాబట్టి దట్స్ హౌ వి లెర్న్ మన క్రిస్టియన్ యాటిట్యూడ్, క్రిస్టియన్ రెస్పాన్స్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ పర్సిక్యూషన్, ట్రయల్స్, స్ట్రగుల్స్, హార్డ్షిప్ ఎలా ఉండాలో ఇక్కడ మరి మనము శిష్యుల్ని చూసి నేర్చుకుంటున్నాం. సో దట్స్ ద ఫస్ట్ స్ట్రేంజ్ థింగ్ ఐ మెన్షన్ దేర్ ఇన్ verse 41. సెకండ్ స్ట్రేంజ్ థింగ్ verse 42. చూడండి, వాళ్ళకి కొట్టి ఏ వార్నింగ్ ఇచ్చారండి? ఏ వార్నింగ్ ఇచ్చి పంపించారు? ఇంకా ఏ మాత్రము యేసుక్రీస్తు నామములో బోధించొద్దు అని కొట్టి పంపించారు కదండి. సాధారణంగా అయితే మనం ఏం చేస్తుండే వాళ్ళము, మనం ఇంకా స్టాప్ చేస్తాం, అంతే కదండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆ కండిషన్ పెట్టారు, మనల్ని కొట్టారు కాబట్టి మనం భయంతో ఇక మనం స్టాప్ చేస్తాం. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆపలేదు. అది కూడా ఎప్పుడో మంత్లీ వన్స్, ఇయర్లీ వన్స్, వీక్లీ వన్స్ కాదు వాళ్ళు చెప్పింది. 24-42 ఉంటుంది. ప్రతి దినము దేవాలయం ఇప్పుడు ఇంకా ఎక్కువ చేశారనమాట. ప్లస్ ఇంతకుముందు దేవాలయంలో ఇప్పుడు ఇంకా ఎక్కువ చేశారు. అక్కడెక్కడ ఇప్పుడు దేవాలయం మాత్రమే కాదు, ఇంటింట. సో ఎవ్రీడే ప్రతిదినము దేవాలయంలోను ప్లస్ ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండిరి. చూసారా? ద సెకండ్ స్ట్రేంజ్ థింగ్ హియర్. ఒకవైపు ఏమో వాళ్ళు ఏం చెప్పారు, ప్రకటించొద్దన్నారు. కానీ వీళ్ళు మానక ప్రతిదినము, అది కూడా ఇంకా ఎక్కువ చేశారు. దేవాలయంలోనే కాదు, ఇంటింటి కూడా వెళ్ళి క్రీస్తు అని వాళ్ళు ప్రకటించారు. సో కాబట్టి చూడండి, దేవుని ఎరిగినటువంటి వారు మనము మన ఎథిక్స్ ఎలా ఉండాలి, మన ప్రిన్సిపల్స్ ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన థాట్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, మన పర్స్పెక్టివ్స్, మన వరల్డ్ వ్యూస్ ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన కాండక్ట్, క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఓకే, మనల్ని గైడ్ చేసే, మోటివేట్ చేసే ప్రిన్సిపల్స్ ఏమై ఉండాలో చాలా అద్భుతంగా మనం ఇప్పుడు చూస్తున్నాం కదండి. సో దట్స్ ట్రూలీ వండర్ఫుల్. తర్వాత చివరిగా ఒక విషయం చెప్పి ముగించేస్తాం, టైం అయిపోయింది. ఇక్కడ వీళ్ళ ఇంటింటికి మానక బోధించు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఓకే, అక్కడ జస్ట్ 2 words బట్ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, యేసే క్రీస్తు. సో మామూలుగా మనం యేసు క్రీస్తు అంటాం కదండి. వీరందరూ యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే త్వరగా చెప్పేస్తాను. యేసు అనేది పేరు, క్రీస్తు అనేది పేరు కాదు, బిరుదు. ఇట్స్ టైటిల్. ఓకే, యేసు అనే మాటకు రక్షకుడు అని మనకు తెలుసు అర్థం. సో యేసు అనే మాట ఇట్ టాక్స్ అబౌట్ ద హిస్టారిసిటీ ఆఫ్ జీసస్ ఆర్ ద హ్యుమానిటీ ఆఫ్ జీసస్. ఓకే, యేసు అనే పేరు ఓకే ఆయన మానవత్వాన్ని, చరిత్రాత్మకతను తెలియజేస్తుంది. అయితే క్రీస్తు అన్నది పేరు కాదు, బిరుదు. ఇట్స్ అ టైటిల్.
ఇట్ టాక్స్ అబౌట్ ద డివినిటీ ఆఫ్ గాడ్, ఆఫ్ క్రైస్ట్. ఓకేనండి, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అది సూచిస్తుంది. ఎప్పుడైతే ఆ రోజుల్లో, ఆ జనరేషన్లో మరి యేసు మరి దిగి వచ్చారో, మరి అందరూ కూడా అందరూ కూడా యేసుక్రీస్తుని కేవలం యేసే అనుకున్నారు. అంటే ఆయన ఒక మనిషి అనుకున్నారు, క్రీస్తు అనుకోలేదంటే దేవుడు అనుకోలేదు. ఆయనకు రక్షకుడిగా చూడలేదు, మెస్సయ్యగా చాలా తక్కువ మందే ఆ రోజుల్లో యేసుని క్రీస్తుగా అంగీకరించిన వారు. అంటే మెస్సయ్యగా, దేవుడిగా, అభిషిక్తుడిగా, రాజుగా, పరిపాలకుడిగా అంగీకరించిన వారు కొంతమంది ఉన్నారు. ఓకే, అయితే ఇప్పుడు మరొక్కసారి ధైర్యంగా వీరందరూ కూడా ఆ రోజుల్లో ఏమని ప్రకటించారండి? ఇదిగో మీరు యేసు, అతను ఒక మనిషి, అతను వడ్రంగి కుమారుడు, కార్పెంటర్ కొడుకు, మనకు తెలియదా ఏంటి? యోసేపు కుమారుడు, మరి కుమారుడు, మనకు తెలియదా ఏంటి అని మీరు అనుకుంటున్నారే. ఒక మనిషి అని కాదు, మీరు అనుకుంటున్న మనిషి అనుకుంటున్న ఆ యేసే క్రీస్తు, ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు. ఆ మెస్సయ్య ద్వారా మనకి ఏమొస్తాయి? ఇంతకుముందు చెప్తున్నారు కదా, ఆ 2 things, పాపక్షమాపణ, మారు మనసు. ఏ మెస్సయ్య ద్వారా ఓకే వస్తాయని దేవుడు చెప్పాడో ఆ క్రీస్తే మనకు ఈ యొక్క మారు మనస్సు కానీ, పాపక్షమాపణ కానీ అనుగ్రహించే దేవుడు, రక్షణ అనుగ్రహించే క్రీస్తు ఆయన. ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్ అనే విషయాన్ని వారు చాలా స్పష్టంగా, ధైర్యంతో మరి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఓకే, ఎస్, దట్స్ హౌ వి ఎండ్ ద చాప్టర్ 5. ఓకేనండి. సో ఇక్కడ ఓవరాల్ గా మనం తీసుకుంటే ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ సత్యాలు, స్పిరిచువల్ ట్రూత్స్ ఏమున్నాయంటే ఇక్కడ గాడ్స్ హోలీనెస్, మీకు స్టార్టింగ్ లో చెప్పాను, దేవుని పరిశుద్ధత. సో కాబట్టి దేవుడు మరి ఎక్కడైతే పాపం జరుగుతుందో అక్కడ దాన్ని తీర్పు తీర్చేవాడుగా, డీల్ చేసేవాడుగా ఉంటారు. అది బయట కావచ్చు, సంఘంలో కావచ్చు, సంఘం బయట కావచ్చు, సంఘం లోపల కావచ్చు. గాడ్ డీల్స్ విత్ ఇట్. ఓకే, గాడ్ జడ్జెస్ ఇట్. సెకండ్లీ, పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను చెప్పాను కదండి, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు అది దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించాడు. ఇంకొక ఆత్మీయ సత్యం, గాడ్స్ సావరెంటీ, దేవుని సార్వభౌమాధికారం. అంటే శ్రమలు ఉన్నా, ఒకవైపు శ్రమలున్నా, ఇబ్బందులున్నా, ప్రతికూల పరిస్థితులున్నా దేవుని యొక్క పని మాత్రము ఆగదు. మిషన్ అన్స్టాపబుల్, ఎందుకంటే దట్ మిషన్ ఈజ్ గాడ్స్ మిషన్. ఇంకా తర్వాత శిష్యులు ఎలాగ శిష్యులుగా శిష్యరికంలో ఎదిగారు అంటే శ్రమల మధ్యలో కూడా సంతోషించాడు. దేర్ ఈజ్ జాయ్ ఇన్ సఫరింగ్ ఫర్ ఎవ్రీ బిలీవర్ ఇన్ ద లార్డ్. సో కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలి అంటే, ఓకే, కొన్ని విషయాలు మన జీవితానికి అన్వయించుకోవాలి. 5 విషయాలు చెప్పేసి ప్రార్థన చేసి నేను చేస్తాను. మనం 5 సెక్షన్స్గా డివైడ్ చేస్తాను కదండి ఈరోజు చాప్టర్ 5ని. సో 5 ఆత్మీయ పాఠాలు మనం అన్వయించుకోవడానికి ఇవన్నీ కూడా. రైట్, ఎవరైనా చదవండి. ఫస్ట్ పాయింట్ ఏంటో ఇక్కడ, God against hypocrisy. అననీయ సప్పీరాలు వారు ఆ రోజున వేషధారులుగా జీవించారు. మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మనము ఆ రీతిగా వేషధారులుగా ఉండకూడదు. రెండవదండి, Stay spirit filled and united. దేవుడు ఆ రోజు అద్భుతాలు, మహత్కార్యాలు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగించారు. కాబట్టి మన ద్వారా కూడా జరగాలి అంటే ఎస్, దేవుడు జరిగించగలడు. అయితే మనము we need to stay spirit filled, ఆత్మ చేత నింపబడిన వారుగా, ఐక్యత కలిగిన వారుగా ఉండాలి. మూడవదిగా, Obey God even under pressure. మనకి ఎన్నో రకాల ఒత్తిళ్లు, మనుషులు, వాళ్ళు వీళ్ళు రకరకాలుగా మాట్లాడేవారు, మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, మన కొలీగ్స్, మన జూనియర్స్, సీనియర్స్ రకరకాలుగా మాట్లాడచ్చు. సో మెనీ, అనేక రకాల పరిస్థితులు క్రియేట్ చేయొచ్చు. బట్ లెర్న్ టు ఒబే గాడ్ ఈవెన్ ఎవ్రీ. Expect suffering with joy. ఓకే, అవునండి, ప్రభుని మనం సేవిస్తున్నప్పుడు తప్పకుండా మనకు మనుషుల దగ్గర అక్కడ ఇక్కడ ఇబ్బందులు కలగవచ్చు. అయితే వాటిని మనం ఒక యాటిట్యూడ్ని నేర్చుకుంటాం ఈరోజు. హౌ డు వి పర్సీవ్, అండర్స్టాండ్ ద థింగ్స్ ఇన్ లైఫ్. సో మనకు పర్సిక్యూషన్ వస్తే కనుక దాన్ని బాధతో తీసుకోవద్దు. ఓకే, టేక్ ఇట్ విత్ స్మైల్ ఆర్ జాయ్. ఎందుకంటే ప్రభు కోసం దాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు తప్పకుండా ఆయన చూస్తారు, దానికి ఆయన రివార్డ్ ఇస్తారు. సో కాబట్టి ఈరోజు మన యొక్క యాటిట్యూడ్ మార్చుకోవాలి ఈ విషయంలో. లాస్ట్ దండి, Keep proclaiming Christ boldly. మరి వారిని కొట్టి, కొరడాలతో కొట్టి ఇంకా ప్రకటించొద్దు అని చెప్పినా కూడా, ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఎక్కువ చేసినట్టుగా చెప్పారు కదా, ఇంటింట, దేవాలయంలోను,
అలాగే ప్రతిదినం కూడా అది కూడా చాలా ధైర్యంగా మానక యేసే క్రీస్తు అని ప్రకటిస్తూ ఉన్నారు. సో ఆ ధైర్యం మరి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే, క్రీస్తే, పరిశుద్ధాత్ముడే ధైర్యాన్ని అనుగ్రహించారు. సో మనందరికి కూడా ప్రభు అటువంటి ధైర్యాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసి ముగించుకుందామండి. ఎవరైనా అంటే బిఫోర్ ఐ ప్రే, ప్రార్థన చేయడానికి ముందు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు త్వరగా జస్ట్ ఫర్ 1 minute లో మీరు ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ రోజు నేర్చుకున్న వాటిలో నుంచి యూ కెన్ షేర్, మీరు పంచుకోవచ్చు. అంటే అమ్మాయి సఫేరాలు ఉన్నారు కదండి పాస్టర్ గారు, అవునండి. వాళ్ళు యాక్చువల్లీ దే సోల్డ్ దేర్ ఓన్ థింగ్స్ అండ్ దెన్ వాళ్ళే అగైన్ దే డిడ్ నాట్ వాంట్ టు గివ్ కదా. బట్ అవునండి. నౌ డేస్ సమ్ టైమ్స్ వి మేక్ ప్రామిసెస్ సడన్లీ, తర్వాత వి విల్ థింక్ ఓవర్ ఇట్ అండ్ ఆల్, వి షుడ్ నాట్ గో అగేన్స్ట్ ఇట్ కదా. ఎస్, అవునండి, అవును. దట్ ఈస్ హృదయంలో నిశ్చయించుకునే కొలది అంటారు కదండి. సో ఇఫ్ యూ అంటే డిసైడ్, విత్ హేస్ట్ వి విల్ టెల్ నో లైక్ వి వాంట్ టు డూ లైక్ దట్. అంటే but suppose we want, whoever is telling us, it may be a pastor or some elderly person or something, they'll say, how can you promise like that? Those people are not, I mean, we are not supposed to do like that for that, whatever you thought. అంటే he is not a proper person or is not asking for the right thing అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? Oh, I'm doing wrong. I mean, whatever I have promised, maybe I'll do it for somebody who is genuine. But how will we know that other person is genuine? Okay, that you need to pray and because God gives the discernment. మనం when you pray, of course we may not know all the details and all that, but then when you pray, ఇప్పుడు పేతురు కూడా ఆయనకి ఎలా తెలిసింది? ఎవరు చెప్పలేదు ఇన్ఫర్మేషన్ కదండి, వారు అబద్ధాలు చెప్పారు. సో హౌ కమ్ పీటర్ he knows? Because the Holy Spirit revealed him. Okay. So God revealed him and God has given him the discernment. So same way, God, when you pray, God gives you the discernment, like God speaks to you. సో దెన్ అకార్డింగ్లీ యూ నీడ్ టు యాక్ట్ అనమాట. దేవుడు ఎలా మాట్లాడతారో, సో కాబట్టి దాని ప్రకారంగా మనం యూ కెన్ టేక్ ద డెసిషన్ అనమాట. సో డెఫినెట్లీ గాడ్, హోలీ స్పిరిట్ ఈస్ దేర్ టు గైడ్ అని ఉంది కదండి. హీ విల్ రివీల్ ఆల్ ద ట్రూత్స్ అని, హీ విల్ లీడ్ యూ ఇన్ టు ఆల్ ట్రూత్ అని ఉంది కాబట్టి, సో హీ రివీల్స్ అనమాట. సో కాబట్టి వెన్ సమ్మన్ సేస్ సంథింగ్, యూ నీడ్ టు ప్రే అబౌట్ దట్, యూ నీడ్ టు ప్రే అబౌట్ దట్ అండ్ వెయిట్ ఆన్ ద లార్డ్. అండ్ సో డెఫినెట్లీ గాడ్ రివీల్స్ and God gives you that kind of discernment అన్నమాట. ఓకే, సో అప్పుడు దాని ప్రకారం మీరు చేయొచ్చు. అంటే the spur of the moment will be, I mean, like ఆ moment లో మనకు ఆ తలంపు వచ్చేస్తుంది. తర్వాత if there is a little a debate about it, then we can change our mind. Yes, you can change provided you are led by the Lord. Lord, not okay. by what So people that say, we not by ourselves, your feelings. not by my feelings. Maybe we have to commit the same thing into the Lord's presence. Yes, Maybe yes. if not once, twice or thrice also. Yes. And then definitely I'm sure God will show another way. Yes. And say, no, what you did was okay. Because we sometimes make hasty decisions also. Adi. Yes, and definitely God speaks. దేవుడు మాట్లాడతారు కాబట్టి then you can take decision on that, because he also gives the discernment for us. Yes. Yeah. Okay, right. ఇంకా ఎవరైనా ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్? ఈ రోజు మీరు నేర్చుకున్న వాటిలో నుంచి పంచుకోవాలనుకుంటే త్వరగా, మరి టైం ఆల్రెడీ 9:20 దాటింది, పంచుకోవచ్చు. లేదంటే ఈవెన్ నెక్స్ట్ వీక్ ఆల్సో యూ కెన్ షేర్. ఓకే, సో ప్రే చేసుకుని మరి ముగించుకుందామండి. ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. లెట్స్ ప్రే. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా ప్రభా, మరి దినాన్న అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం ద్వారా తండ్రి మీరు మాకెన్నో ప్రశస్తమైనటువంటి పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. మరి ఆ దినాన్న అయ్యా మరి తండ్రి అననీయ సపీరాలు మీకు వ్యతిరేకముగా వారు ఏ రీతిగా మాట్లాడి మరి ప్రవర్తించారో, మేము ఈ రోజున అలా కాకుండా ప్రభా మరి మేము నాయన మరి మీకు విధేయులై ప్రభా జీవించినట్లు కృప చూపించమని, మిమ్మల్ని అయ్యా ఆ రీతిగా ఘనపరుచినట్లు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే అయ్యా మీరు
అయ్యా మీ ఆత్మ చేత మేము నింపబడినప్పుడు నాయన మీరు మాకు సహాయం చేసినప్పుడు మా ద్వారా కూడా మీరు ఎన్నో కార్యాలు జరిగించే దేవుడే ఉన్నావు నాయన. అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను ప్రభువా జరిగించే దేవుడు ముందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కొన్నిసార్లు మేము కొన్ని ప్రెషర్స్ గుండా వెళ్తున్నాము నాయన. అయ్యా ఈ లోకంలో ఉన్న మనుషులు కావచ్చు, అయ్యా క్రీస్తు వ్యతిరేకంగా మాట్లాడుచున్న వారు కావచ్చు తండ్రి, అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఆ దినాన ఆ యొక్క సన్హెద్రిన్ సభలో పేతురుకు కానీ మిగతా అపోస్తులు కానీ ఎటువంటి ఆలోచనలు దయచేసి ఉన్నారు, ధైర్యాన్ని ఏ రీతిగా కలిగి చేశారో అటువంటి ధైర్యం మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే వారు హింసించబడినప్పుడు, శ్రమ పెట్టబడినప్పుడు దాన్ని వారు తండ్రి సనుగుకోకుండా, ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని తండ్రి వారు ఏమాత్రం కూడా కుంగిపోకుండా, ఇంకా చెప్పాలంటే సంతోషించారు అని మనం చదివాం ప్రభువా. అంటే శ్రమలలో మా స్పందన ఎలా ఉండాలో, మా వైఖరి ఎలా ఉండాలో, మా యాటిట్యూడ్ ఎలా ఉండాలో మీరు మాకు బోధిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. అలాగే వారు ధైర్యంగా మరి ఇంటింటికి, అలాగే దేవాలయంలో కూడా ఏ రీతిగా మానక యేసే క్రీస్తుని బోధించుచు వచ్చారో అలాగున మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడల్లా కూడా తండ్రి ధైర్యంతో మేము కూడా యేసే క్రీస్తు అని, యేసే దేవుడని ప్రకటించుటకు నాయన మా అందరికి కూడా కృప చూపించండి. ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ క్లాస్లో మరి పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా, వారిని వారి కుటుంబాలను పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. ఇదేదో కేవలం కొన్ని విషయాలు తెలుసుకొని అయ్యా మేము సంతృప్తి చెందేవారుగా కాకుండా, ఈ సత్యాలను, ఈ ఆత్మీయ సత్యాలను ప్రభువా మా ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని, మా జీవితాలకు, మా కుటుంబాలకు అయ్యా అన్ని చోట్ల కూడా మేము తండ్రి మా యొక్క వర్క్ లైఫ్కి, మా యొక్క మినిస్ట్రీకి అన్వయించుకొని ఆ ప్రకారంగా జీవించే కృప మా అందరికీ దయచేయమని అడుగుతున్నాము నాయన. ప్రియ పరిశుద్ధాత్మ కూడా మీరే దర్శించండి. ఎవరికైనా అయ్యా మరి ఎటువంటి ప్రార్థన అవసరతలు వారు కలిగి ఉన్నారు ప్రభువా, అయ్యా అన్నిటిని కూడా మీరే అయ్యా సమకూర్చే దేవుడై ఉన్నారు. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించే దేవుడివై ఉన్నావు కాబట్టి నాయన ప్రతి ఒక్కరిని, వారిని, వారి కుటుంబాలను దీవించమని తండ్రి. అయ్యా మరి వారి ప్రార్థన అవసరతలలో తండ్రి మీరే వారికి జయమును, కృపను అనుగ్రహించి నడిపించమని, ఈ యొక్క అయ్యా ఫెలోషిప్ని, ఈ యొక్క సహవాసమును దీవించి రాబోయే దినములలో ఇంకా ఎవరెవరైతే మీ చిత్తంలో, మీ ఏర్పాటులో ఉన్నారో వారిని కూడా నడిపించమని తండ్రి ప్రభు. తద్వారా మేము ఏ సంగతులు అయితే నేర్చుకుంటూ ఉన్నామో ఇక్కడ అవి కేవలం మా కోసమే ఉంచుకోకుండా అవి ఇతరులకు కూడా మేము తెలియపరచడానికి, బోధించడానికి కూడా మీరే మాకు ద్వారాలు తెరవమని, అవకాశములు అనుగ్రహించి నడిపించమని సమస్త మహిమా ఘనత ప్రభువులు పంచుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది అందరికీ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ సార్. వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. వచ్చే వారం కూడా యథావిధిగానే మరి మనం అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం చాప్టర్ 6 మీరు చదివి ప్రేయర్ఫుల్ గా సిద్ధపడరండి. అందరూ కూడా నెక్స్ట్ థర్స్డే కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ నైట్. Thank you, Pastor. థ్యాంక్ యూ. Thank you, Pastor.